వెల్కమ్ టు 149 సెషన్ ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. అయితే ప్రతిసారి మీతో చెప్పినట్టుగా ఈసారి నేను సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క క్రియేషన్ పర్పస్ మీతో మాట్లాడటం లేదు. సాధారణంగా ఏంటంటే మనము ఈ సెషన్స్ ని 1.5 అవర్ అని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఆన్ మోస్ట్ అకేషన్స్ సెషన్ ఈజ్ ఎక్స్టెండింగ్ బియాండ్ 1.5 అవర్, సమ్ టైమ్స్ ఈవెన్ టు 2 అవర్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గమనిస్తున్నాను కూడా ఒకటి, ఆ 1 అవర్ టాక్ అయిన ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక మినిమం అంటే ఒక 5 to 10 పీపుల్ చెకింగ్ అవుట్ ఆఫ్ ది సెషన్. అంటే వాళ్ళు బహుశా బియాండ్ ద టైం అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. ముఖ్యంగా 7:30 దాటిన తర్వాత చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. అందువల్ల మనం సెషన్ ని 1.5 అవర్కి ఎలా కుదించగలము అనేది కొంచెం ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇటు బోత్ కీ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ అండ్ మన డైలాగ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా కైండ్లీ హెల్ప్ మీ. ఎందుకంటే లెట్ us ట్రై టు రిస్ట్రిక్ట్ అవర్ డైలాగ్ ఫర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్. అలాగే సెషన్ కీ స్పీకర్ కూడా 50 minutes to 1 hour మధ్యలో తీసుకుంటే ఐ హోప్ఫుల్లీ ఒక 5-10 minutes అటు ఇటు అయినా కానీ మనం వీ కెన్ డెఫినెట్లీ కంప్లీట్ ద సెషన్ విత్ ఇన్ దిస్. దిస్ ఓన్లీ రిక్వెస్ట్ అండి, నాట్ టు సే దట్ ఒకవేళ నిజంగా మీలో కంటెంట్ ఉండి నిజంగా మెంబర్స్ అందరూ అటెండ్ అయిన వాళ్ళంతగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే ఐ ఆమ్ నోబడీ టు కట్ షార్ట్ యువర్ టైం. ఇట్స్ ఓన్లీ ఇన్ ద జనరల్ ఇంట్రెస్ట్ ఐఎమ్ మేకింగ్ ఎ రిక్వెస్ట్. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ దిస్. తర్వాత ఇవాళ మనకు సెకండ్ టైం శ్రీమతి లక్ష్మీ నాగేశ్వర్ గారు మనకు సెకండ్ టైం మనతో మాట్లాడడానికి వచ్చారు. వారు ఈసారి తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, డాక్టర్ బి విజయభారతి గారు రచించిన పుస్తకము పురాణాలు మరో చూపు. డాక్టర్ బి విజయ గారు ఎవరు, వారి పుస్తకం ఏమిటి, అవన్నీ కూడా లక్ష్మీ నాగేశ్వర్ గారే మాట్లాడతారు. లక్ష్మీ నాగేశ్వర్ గారి గురించి బ్రీఫ్ పరిచయం ఏంటంటే, ఆవిడ పేరు లక్ష్మీ నరసమాంబ. శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో 14/1/1947 పుట్టారు. పరమ నాస్తికుడైన వంగీపురం నాగేశ్వరుడు 29/7/1968 కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఇద్దరు కుల నిర్మూలన సంఘంలో సుమారు 50 సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు జరిపించారు. వీరి ఇద్దరు కుమారులు వేరే వేరే కులాల నుండి వివాహాలు చేసుకున్నారు. వీరి నవలలు, కథలు విపుల, చతుర, ఆంధ్రభూమి, గృహశోభ వంటి ప్రముఖ పత్రికలో ప్రచురింపబడ్డాయి. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వీరు వెలువరించిన రచనలు క్యాస్ట్లెస్ కపుల్స్ డైరెక్టరీ, వర్ణాంతర వివాహాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, మధులత అనే ఒక నవల. ఈ మధులత నవల్ని వారు లాస్ట్ టైం మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది వారి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మేడం, మీకు టైం నౌ ద టైం స్టార్ట్స్, ఇట్స్ యువర్ టైం. యూ కెన్ గో అప్ టు సో దట్ 7 o'clock. Afterwards we'll have a session of about half an hour. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ వారు మామూలు యూజువల్ టాపిక్స్ కాకుండా ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ వారి యొక్క వ్యూవర్స్ కి ఇంట్రడ్యూస్ అనుకుంటున్నారని వారు చెప్పారు. అందువల్ల నేను ఈ టాపిక్ తీసుకోవడానికి సాహసించాను. ఈ పుస్తకం పరిచయం చేస్తున్నానంటే మీరందరూ ఈ పుస్తకం చూడొచ్చు. ఇందులో దేవుడి బొమ్మ కంటే రాక్షసుడి బొమ్మే కనిపిస్తూ ఉంటుంది మీకు. నేను ఈ పుస్తకంలో ఉన్న అన్నిటితోటి ఏకీభవిస్తున్నాను కాదు, కానీ ఇది ఒక విలక్షణమైన గొప్ప పుస్తకం అని నేను భావిస్తున్నాను. వినిపిస్తుందా సార్? రవికుమార్ గారు, వినిపిస్తోందా? చక్కగా వినిపిస్తోందండి, ప్లీజ్. భావిస్తున్నాను. ముందు రచయితని గురించి కొంత చెప్తాను. ఈవిడ పేరు బి విజయభారతి. వీరు డాక్టర్ బి విజయభారతి తెలుగు లిటరేచర్ లో డాక్టరేట్ చేశారు. మరి తెలుగు అకాడమీలో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆవిడ. ఈవిడ సుప్రసిద్ధ ఫ్యామిలీకి చెందిన ఆవిడ. బోయి భీమన్ గారి పేరు మీరంతా వినే ఉంటారు. కొంచెం నా వయసు దృష్ట్యా మీరు కొంత ఇన్కన్వీనియన్స్ భరించాల్సి ఉంటుంది. బోయి భీమన్ గారు పద్మశ్రీ బిరుదాంకితులు, లిటరీ మ్యాన్. ఆయన ఎఫ్సి దళితుల్లోంచి ఉద్భవించినటువంటి తెలుగు సాహితీ రంగంలో ఒక స్టార్ ధృవతార. మరి ఏమిటి పాలియర్ నుంచి పద్మశ్రీ దాకా అని రాశారు.
ఆయన రాసిన పుస్తకాలు అవి చదవలేదు, కానీ నా దగ్గర ఉన్నది రాగ వైశాఖి అని చాలా విలక్షణమైనటువంటి ప్రోజ్ అండ్ పోయిటరీ. ఆయన కూతురు ఈవిడ బొజ్జ తారకం గారిని వివాహం చేస్తున్నారు. వీరందరూ కూడా లిటరీ ఫ్యామిలీస్, చాలా సోషల్ వర్క్ లో ఉన్నవారు. వీరు కరెక్ట్ గా చెప్పాలంటే మన సొసైటీలో ఉన్న దళిత కుటుంబాల్లో ఒక్కొక్క స్టేట్ లో కొన్ని కుటుంబాల పైకి వచ్చాయి. ఆ కుటుంబానికి చెందినవారు. 1 minute. కొంచెం నా వయసు దృష్ట్యా కూడా ఆరోగ్యం సుమారుగా ఉంటుంది, అందుకని అది ఏమిటంటేనండి, పురాణాలకు మరో చూపు అంటే ఖచ్చితంగా మనం అందరం పురాణాలను ఎలా చూస్తామో అలా కాదు, వేరే కోణంలో ఏదో ఉంది అని తెలుస్తోంది. దళిత సమాజం అంతా కూడా అంటే ఒక 30% తీసుకోండి మన పాపులేషన్ లో, వేరొక దృక్పథంతో ఉన్నారు. ఎందుకు ఉన్నారు ఏమిటి అనేది ఇది చదివితే తెలుస్తుంది. ఇది మన దళితులలో అవేర్నెస్ అప్రైజింగ్ అనేది వాట్ ఇస్ దిస్ 18వ శతాబ్దం అప్పుడు మొదలైందండి. అప్పటి వరకు వాళ్ళకి విద్య లేదు. కేవలం మొదటి 3 వర్ణాల వారికి మాత్రమే ఉండేది, మీకు అందరికి తెలిసిన విషయమే. అక్కడి నుంచి వాళ్ళు మన ఇంగ్లీష్ వారి ప్రభుత్వంలో స్కూళ్ళలో చేరి బాగా చదువుకుని బాగా పైకి వచ్చారు. అందుకే మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలి అనే ఆ విషయం అంతా మీకు తెలుసు. వినిపిస్తాం సార్ ఇప్పుడు? సారీ, నేను పెట్టుకోలేదు. తీసేస్తాను, లేకపోతే నాకు దగ్గర ఎందుకు వస్తుందో తెలియకుండా ఉంది, చెవులు మూయడం వల్ల కావచ్చు. అదండి, ఇప్పుడు మనమంతా పురాణాలను కోణంలో చూస్తాం. మనకు కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఏమిటంటే అసలు ఈ దేవతలు ఎవరు, ఈ రాక్షసులు ఎవరు, ఈ స్వర్గం ఏమిటి, చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, స్వర్గాధిపతి మరి ఇంద్రుడు ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు, బ్రహ్మ ఎవరు, శివుడు, ఇవన్నీ కూడా మనకి సందేహాలు వస్తుంటాయి. వాటన్నిటికీ కూడా ఈ పుస్తకం చదివితే సందేహాలు నివృత్తి అవుతాయి. ఏంటంటే దీని గురించి చెప్పే ముందు ఆవిడ కూడా చెప్పారు, మన మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది, భారతీయ మూలాలు. ఏమిటంటే బ్రీఫ్గా మీ అందరికీ తెలిసిన విషయమే, ఆఫ్రికాలో ఎరెక్టస్ రూపంలో తయారైనటువంటి మానవుడు చిన్నగా నడుచుకుంటూ కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల కాలంలో, అప్పుడు ఆఫ్రికా ఆసియాతో కలిసి ఉండేది. అలా నడుస్తూ నడుస్తూ ఆసియా, సెంట్రల్ ఆసియా, మన ఇరాక్ ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అంతవరకు వెళ్లకుండా కొందరు ఇటు మన భారతదేశం ఎటు నుంచి వచ్చారో, సముద్రంలో వచ్చారో మరి భూమార్గంలో వచ్చారో, వచ్చి ఇక్కడ ఉన్నారు. కొందరు ఆ సెంట్రల్ ఏషియాలో సెటిల్ అయిపోయారు. అలా సెటిల్ అయిన వాటిలో ఒక తెగ యూరప్ వైపు వెళ్ళింది. ఇలా వెళ్ళి ఇక్కడ జీవనం జరుగుతున్న తర్వాత ఇరాన్లో ఉన్న వాళ్ళు ఆర్యులు, వాళ్ళు చాలా గొప్ప నాగరికతను అప్పటికే డెవలప్ చేసుకుని ఆ స్టెపిస్ ప్రాంతం నుంచి మన దేశం వైపు సముద్ర మార్గంగాను భూమార్గంగాను తరలి వచ్చి అది 3500 సంవత్సరాలు, అంటే 3000 సంవత్సరాల క్రితం కావచ్చు, ఆర్యులు మన దేశానికి వచ్చి 1500 సంవత్సరాలు బీసీ అని చెప్తున్నారు. వచ్చి అక్కడ సప్త సింధు ప్రాంతం అని ఉంది, సింధు నది ప్రాంతం. అక్కడ అప్పటికే మొహంజోదారో, మీరు హరప్ప నాగరికత గురించి వినుంటారు.
చాలా గొప్ప నాగరికత వెలసిల్లుతోంది. అక్కడ మనుషులు కొంచెం రాగి రంగులో మధ్యస్థమైనటువంటి పర్సనాలిటీ, బలిష్టమైన వారు, వ్యవసాయం తెలిసిన వారు, అప్పటికే నగరాలు నిర్మించుకున్నవారు, గొప్ప నాగరికత ఉండేది. వీళ్ళేమో ఆర్యులు చాలా అందమైన వాళ్ళు, పొడుగైన వాళ్ళు, కన్ముక్కు తీరు ఉన్నవాళ్ళు, తెల్లని వాళ్ళు, ఆవుని మెయిన్ యానిమల్ గా తీసుకున్న వాళ్ళు, పశువు పోషకులు, పశు పాలకులు. వీళ్ళు వచ్చి ఈ సింధు నది నాగరికతలో ఉన్న వాళ్ళని యుద్ధాలు చేసి జయించి ఆ విధంగా అక్కడి నుంచి వాళ్ళ యొక్క నాగరికత విస్తరించుకుంటూ మొత్తం గంగానది ప్రాంతం అంతా విస్తరిల్లారని ఇది మనం హిస్టరీలో చదువుకున్నాం. ఇదే విషయం చరిత్రకారులు కూడా రాశారు. డిడి కొసాంబి, శర్మ గారు, ఆర్ఎస్ శర్మ గారి శూద్రవర్ణం ఎలా పుట్టింది, ఇవన్నీ కూడా అందులో వాటిలో వాళ్ళు ఎన్నో శిలాఫలకాలు, మరి తామ్రపత్రాలు, మరి తవ్విన వస్తువులు, ఆర్కియలాజికల్ వాటిల్లో వచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ పరిశీలించి ఈ కంక్లూషన్కి వచ్చారండి. వస్తే ఇక్కడ ఇలా మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆవిడ అదే రాస్తారు. వాళ్ళు దేవా అనే ప్రాంతం నుంచి వచ్చారు, అందువల్ల దేవత. తర్వాత వాళ్ళ వచ్చిన వారు వాళ్ళల్లో వీళ్ళందరినీ వీళ్ళని హతమార్చారని జయించుకుంటూ పోయారు. సో ఎవరు జయించారో వాళ్ళదే చరిత్ర అయింది. వాళ్ళు ఆర్యులు. జయించబడిన వాళ్ళు అంటే నేటివ్స్ ఉన్నారే, వాళ్ళు వీళ్ళకి స్లేవ్స్ కింద మార్చుకున్నారు, అంతే కదా. ఆ ఆర్యులు చెప్పిన చరిత్రే మనం పురాణాలుగా రాసుకున్నాం. ఇది ఆవిడ ఏం చేశారంటే, ఈ పురాణాల్లో మన చరిత్ర ఎలాగా కనిపిస్తోంది, అసలు జరిగింది ఏమిటి, జరిగి ఏం ఉండొచ్చు, ఏం జరిగిందని చెప్తున్నారు అని ఆవిడ విశ్లేషించారు. ఆవిడ గొప్ప సాహిత్యవేత్త, చాలా చదివారు. వేదాలు, ఉపనిషత్తులు, మరి దర్శనాలు, పురాణాలు ఒకటి ఏమిటి అన్ని చదివారు. అది నిజంగా ఆవిడ ఆ నాలెడ్జ్కి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కథలో ఏమండి పలానా కథ పలానా, ఈ పుస్తకం ఏంటో కథలే, పలానా కథ పలానాలాగా ఉండేది అని విన్నాను కదా, అది రాయలేదు ఏమిటని అడిగాను. అడిగితే ఆవిడ దానికి సరైన రిఫరెన్స్ నాకు దొరకలేదండి అన్నారు. అన్ని రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ ఆవిడ రాసుకొచ్చారు. ఈ హిస్టరీ ఏమిటంటే, పురాణాల్లో కనిపించేటువంటి మన హిస్టరీ ఏంటంటే, ఈ దేవతలు అనేవాళ్ళు 36 కోట్లు ఉన్నారని అనుకుంటాం కదా. అంటే చాలా మంది దేవతలు వంతులుగా వచ్చారు. వాళ్ళ యొక్క లీడర్ ఇంద్రుడు. అయితే ఆయన చక్రవర్తి కాదు, సేనాధిపతి. ఆయన పైన ఉండేవాడు విష్ణువు, ఆయన చక్రవర్తి. వీళ్ళందరికీ మూలమైన వాడు ఇంటలెక్చువల్ ఫిగర్ అనమాట. ఫస్ట్ వచ్చినవాడు ఆయన బ్రహ్మ. కాబట్టి వీళ్ళ యొక్క త్రిమూర్తుల యొక్క ఫార్మేషన్ ఇట్లా జరిగింది. జరిగితే వాళ్ళు వచ్చి వీళ్ళని జయించారు. ఆ జయించడము అవన్నీ కూడా దశావతారాల్లో వర్ణించబడ్డాయి. అసలు ఈ పురాణాలు ఇవన్నీ ఎప్పుడు రాశారండి? ఎప్పుడు రాశారంటే ఆవిడ చెప్పడం జరగడము ఇవి 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు బీసీ ఆ కాలంలో జరిగాయి. అవి గాథలుగా, ఇప్పుడు వేదాలు కూడా శృతులు అలా ఒకరి నుంచి నోటికి అనుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఈ తాళపత్రాల మీద రాయడం వచ్చిన తర్వాత తాళపత్రాల మీద రాయడం, తర్వాత పేపర్ మీద రాయడం ఇది జరిగింది. పురాణాలు రాసింది క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకము 300 వరకు. ఏసీ వల్ల నాకు ఎఫెక్ట్ వస్తుంది వరకు జరిగాయని ఆవిడ నిర్ణయించారు. అంటే అప్పుడు గాథలుగా చెప్పుకుంటే జనాలు చెప్పుకునేటువంటి కథల్ని ఈ పుస్తకాల రూపంలో రాయడం జరిగింది, పురాణాల రూపంలో రాయడం. అవి ఏమేమి రాశారు, మన యొక్క చరిత్ర వాటిలో ఎలా ప్రస్ఫుటమైంది అనేది ఆవిడ చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ ఆవిడ దశావతారాలు తీసుకున్నారు. ఆవిడ కంటే ముందు పూలే అనే మహానుభావుడు ఉండేవాడు. శూద్రవర్ణాన్ని ఒక రక్షణ కవచంలాగా ఆయన వాళ్ళని పట్టుకొచ్చాడు పైకి. వీళ్ళు మనుషులే అని సమాజాన్ని చూపించాడు మహాత్మా పూలే. ఆయన భార్య సావిత్రిబాయి పూలే, షీ వాజ్ ది ఫస్ట్ టీచర్ హూ టాట్ ఇండియన్ విమెన్ ఆల్సో. ఆడవాళ్ళకు కూడా ఆవిడ విద్య నేర్పారు 18వ శతాబ్దంలో.
ఆయన గులాంగిరి అని ఒక బుక్ రాశారు. అది ఏంటా అని చదివితే పురాణాలు తీసుకుని ఆయన ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ శూద్ర ఏమిటి అది ఏముంది అనేది ఆయన చెప్పారు. ఆయన కూడా ఇవే భావాలు వ్యక్తం చేశారు. అది కూడా ఒక బేస్ ఈ పుస్తకానికి. అప్పుడు ఏమంటారంటే ఫస్ట్ మన అవతారంలో ఏముందండి? మత్స్యావతారం. మత్స్యావతారంలో విష్ణువు ప్రత్యక్షమై ఒక రాజుకి నువ్వు అన్ని పెద్ద పెద్ద ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ లో అన్ని మునిగిపోతాయి. అప్పుడు ఒక వాడ వస్తుంది, ఆ వాడలో అన్ని వేసి స్పీషీస్ అన్ని మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆవులు, ముఖ్యమైనవన్నీ మునులు అందరినీ వేసి అది ఆ ఫ్లడ్ లో కొట్టుకుపోకుండా నేను దాని కింద ఉండి నేను రక్షిస్తాను అని విష్ణువు చెప్పాడని, ఆయన అలాగే రక్షించాడని. అది మత్స్యావతారం. అప్పుడు ఆ మత్స్యావతారంలోని ఇవన్నీ కూడా మత్స్య పురాణం, స్కంద పురాణం, ఇంకా 3-4 పురాణాలు వీటన్నిటిలో రాస్తున్నాయి. అప్పుడు వీళ్ళ యొక్క ఇల్లుస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, అంటే ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది పర్సనల్ క్లాసెస్ ఇలా చదివి పూలే గారి దగ్గర నుంచే రాశారు ఆయన. ఈవిడ అదే చెప్తున్నారు. ఏమంటే వాళ్ళందరూ ఆ సప్తసింధు ప్రాంతానికి ఆ సెంట్రల్ ఏషియా నుంచి పడవల్లో వచ్చారని, ఆ వచ్చిన వాళ్ళంతా అలాగా నిలబడి ఉన్నారని ఆ కొండల క్రింద ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా చేపలుగా కనిపించారని, దాన్నే మత్స్యావతారం కింద డిస్క్రైబ్ చేశారని వాళ్ళు అంటారు. ఆ పైనుంచి మధుకైటబుల్ అనేటువంటి ఇద్దరు అక్షతరాజులు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 2 రకాలు ఉంటారు కదండి. మామూలు ప్రజలు ఉంటారు, మిలిటెంట్ గ్రూప్ ఉంటారు. ఈ మిలిటెంట్ గ్రూప్ ఏమో రాక్షసులు అంటే రక్షించేవాళ్ళు, తమ భూమిని, తమ సంస్కృతిని, తమ భాషని వాటన్ని రక్షించేవాళ్ళు రాక్షసులు. వాళ్ళు పిలిచారు, వాళ్ళు రక్షకులు, అది రాక్షసులు అయింది. అది అవతల వాళ్ళు ఆర్యులు అంటే అందరూ దేవతలే. ఈ దేవతలు ఇప్పుడు అర్థమైపోయింది కదా మన పురాణాల్లో విష్ణు ఎవరు, మరి బ్రహ్మ ఎవరు అంటే శివుడు వేరు. మళ్ళా వాళ్ళలో ఇంద్రుడు సేనాధిపతి. ఇది ఈ వీళ్ళని దేవగణాలు, ఆర్యుల్లో కూడా మిలిటెంట్ గ్రూప్ ఉంటాయి. ఆ మిలిటెంట్ గ్రూప్ యొక్క హెడ్ ఇంద్రుడు. వాళ్ళని దేవగణాలు అన్నారు. వాళ్ళు దేవ అనేటువంటి జాతికి చెంది ఇటు వచ్చారు కాబట్టి వాళ్ళని దేవగణాలు. వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఇది మత్స్యావతారం. ఈ మత్స్యావతారం తర్వాత దాని పేరు కూర్మావతారం, తర్వాత మరి వరాహావతారం, నరసింహావతారం. ఈ అవతారాలన్నీ కూడా ఎప్పట్లో అవి గాథలుగా వచ్చాయో మనకు తెలియదు, కానీ మన యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ముందు చేపగా పుట్టి, తర్వాత వెడల్పుగా పోయి, తర్వాత ఎరెక్టస్ రూపంలోకి వచ్చి, తర్వాత జుట్టు అంతా వేసుకుని నరసింహుడై, ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ఎట్లా జరిగిందో, మానవ ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్, ఇది కూడా అట్లా జరిగింది అనేది అవతారాల్లో వచ్చింది. ఎలా వచ్చింది ఏమిటి అనేది మరి చిత్రమైన విషయమే. ఇస్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్ ప్రొజెక్షన్, ఐ మస్ట్ సే. అంటే వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు అలా వచ్చారు ఆర్యులు. వాళ్ళ యొక్క మెయిన్ హెడ్ ఇంటెలెక్ట్, హు ప్లాన్స్ ఎవ్రీథింగ్, థింగ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ సీమ్స్ టు బి సమ్వాట్ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్ ఈ బ్రహ్మ. వాళ్ళ యొక్క రాజాధిరాజు విష్ణువు, సేనాధిపతి ఇంద్రుడు. ఈ సెటప్. మిగతా అంతా దేవగణాలు. ఈ దేవతలందరూ కలిపి 3 దేవతలు, 36 కోట్లు ఉన్నారు. 36 కోట్లు 3 దేవతలు ఉన్నారు అంటారు కదా. వాళ్ళంతా వచ్చి వీళ్ళతో గెలిచి రెండో అవతారము కూర్మావతారం. అందులో కూడా హిరణ్యాక్షుడు అనే అతను రాక్షస రాజు, మహాబలవంతుడు, బ్రహ్మ వల్ల అనేక వరాలు పొంది, చాలా టైం అయిపోయి ఉండొచ్చు, మీరు నాకు నేను చూసుకుంటాను. బ్రహ్మ వల్ల చాలా వరాలు పొంది మరి ఎవరితో చంపబడక భూదేవిని తాపలాగా చుట్టి సముద్రంలో పడడానికి తీసుకెళ్తుంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చేసి తను చంపేసి భూమిని రక్షించాడు. అది అప్పుడు భూమిని వివాహం చేసుకున్నాడు, ఆవిడ భూదేవి అయింది అని పురాణాల్లో ఉంది. వీళ్ళు ఏమంటారంటే హిరణ్యాక్షుడు అనేవాడు గొప్ప రాజు, మహాపరాక్రమవంతుడు. అతను భూమిని అంతా ఏలుతున్నాడు.
ఏలుతుంటే వాళ్ళని ఆక్రమించుకుందుకు తాను ఈ దేవగణాలు విష్ణుమూర్తిని ప్రార్థించి అతని సహాయంతో ఆయన్ని చంపాయి. కాబట్టి ఇది యుద్ధంలో జరిగినటువంటి విషయము. ఈ విధంగా వాళ్ళు జయించారు ఎవరు దేవతలు అని వాళ్ళు చెప్తారు. ఇది ఇలా ప్రొజెక్షన్ ఉంటుంది. ఇక నరసింహావతారం అంటే తర్వాత వచ్చేది నరసింహావతారం. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి అమ్మగారు. అయితే తమ్ముని చంపేశారు అనే క్రోధంతో హరి కోసం వెతుకుతుంటాడు. మన భాగవతంలో చూస్తాం, హరి ఎందుకు గలడు అని చెప్పేసి. ఆ వెతికి 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 చివరికి ఆయన ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. అది ఎంత పరాక్రమం ఉంటుందంటే ఈయన దాటికి తాళలేడు, దాక్కుంటాడు. దాక్కుని అయితే అతను నరసింహ వేషం వేసుకుని ప్రహ్లాదుని మచ్చిక చేసుకుని, అప్పటికే నారదుడు ప్రహ్లాదుడి చెవిలో విష్ణు నారాయణ మంత్రం ఉపదేశించాడని నారాయణ నారాయణ జపిస్తున్నాడని తండ్రికి వ్యతిరేకం చేసి, ఆ తర్వాత అతని మూలంగానే అంతఃపురంలో ప్రవేశించి ఒక స్తంభమైన తలదాపు చంపేశాడు అని వీళ్ళు చెప్తారు. ఈ విధంగా మాయోపాయాలతో తెలివితేటలతో వాళ్ళు రాక్షస రాజ్యాలని ఆక్రమించుకున్నారని. తర్వాత క్షీరసాగర మదనం ఉంది కదా, అది తాబేలు ఉంది కదా. ఈ తాబేలు ఏంటంటే క్షీరసాగరం మందర అనేటువంటి పర్వతం ఉందట వాళ్ళ ప్రాంతంలో. ఆ మందర పర్వతాన్ని పట్టుకొచ్చి ఈ సముద్రంలో పెట్టి, అది పర్వతం మునిగిపోకుండా తాబేలు అవతారంలో విష్ణుమూర్తి ఉండి దాన్ని చిలికి, ఆ చిలికినటువంటి అమృతాన్ని విష్ణువు మాయోపాయంతో కేవలము దేవతలకే పంచాడని, రాక్షసులకు లేకుండా చేశారని. అంటే ఇక్కడ ఒక మోసపూరితంగా వాళ్ళు ఎలాగోలాగా వీళ్ళ మీద అధికారం సంపాదించారు. వీళ్ళు కొంచెం అంత తెలివిగా ఉండేవాళ్ళు కాదు, పరాక్రమవంతులు, కానీ వాళ్ళు తెలివిగా ఉండేవారు. తెలివితేటలతో మోసపూరితంగా ఈ భూమిని ఆక్రమించారు. ఇవన్నీ కూడా భూ పోరాటాలు అని, భూమి కోసం అధికారం కోసం జరిగిన పోరాటాలు అని ఆవిడ రాస్తుపారు మొత్తం అవతారాలన్నీ కూడా. ఆ తర్వాత మనకి కచ్చదేవయాని కథ తెలుసు భారతంలో. అది ఏంటంటే వీళ్ళు ఇలాగ దేవతలు అమృతం తాగేసి రాక్షసులను చంపేస్తుంటే రాక్షసులందరూ చచ్చిపోతుంటే వాళ్ళు ఏం చేశారంటే రాక్షసులు వాళ్ళ గురువు గారైన శుక్రాచార్యులు అప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ అన్నదమ్ముల్లాగా అయిపోయారు. అన్నదమ్ములు అయిపోయి ఒక కథ ఎలాగ వచ్చిందంటే కశ్యప బ్రహ్మ అనే ఆయన ఉండేవాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అధికారం రాగానే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యజ్ఞాలు, వాళ్ళ యాగాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వర్ణ వ్యవస్థ, దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు, వీళ్ళ మీద పెట్టారు. పట్టుకొని వాళ్ళు లొంగిపోయినట్లు వీళ్ళని శూద్రవర్ణంలోకి మార్చి వాళ్ళని బానిసలు చేసుకున్నారు. అయితే ఈ దేశీయుల్లో అంటే మూలవాసీల్లో మిలిటరీ గ్రూప్ రాక్షసులు వాళ్ళ గురువు ఉండేవారు శుక్రాచార్యులు. ఆయన దగ్గర మృత సంజీవిని ఆయన ఏం చేస్తూ పోయాడు, ఈ దేవతలు చంపేసినటువంటి రాక్షసులందరినీ ఆయన బతికిస్తారు. మరి అది గొప్ప థ్రెట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, కచ్చుడిని కథలని తెలిసే కచ్చుడిని పంపించి మరి దేవయానంతో ప్రేమలో ఉన్నట్టు నటించి, ఇక్కడ జరిగిన మోసం ఏమిటంటే నటించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరి ఆయన కూడా ఆయన శిష్యుడిగా చేర్చుకున్నట్ట కచ్చుడు. ఎందుకంటే మన సాటి బ్రాహ్మడి కొడుకు విద్య నేర్పిద్దాం, అన్ని విద్యలు, మృత సంజీవుని వద్దు అనుకున్నాడు. కానీ ఆయన మృత సంజీవుని కూడా నేర్చుకోలేదు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత రాక్షసులు గ్రహించి అతన్ని 2 సార్లు చంపేసి, 2వ సారి శుభ్రంగా ఆయన తాగే మధ్యలో కలిపేసి పొడి భస్మం కలిపేసి ఆయనతో తాగించేసి ఆయన తన జీవితాన్ని పణంగా చేసి ఆయన కడుపులోనే బతికించి లోపలికి వచ్చిన తర్వాత కచుడు ఆయన బతికించాడని. తర్వాత నా కుమార్తెను పెళ్లి చేసుకో, దేవయాన్ని వివాహం ఆడమంటే నేను అనలేను, నువ్వు సోదరుతో సమానం అని మొహం మీద చెప్పి వెళ్ళిపోయాడని. ఇలా మోసపూరితంగా కచుడు ప్రేమ నటించి గురువు గారి దగ్గర దాన్ని ఆవిడ యొక్క ప్రోద్బలంతో అతన్ని బతికిస్తాడు అతను శుక్రాచార్యుడు. ఇలాగా అన్ని మాయోపాయాలతో ఆలోచనలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారని. అలాగే ఎంతమంది రాక్షసులు ఎంతమంది వీళ్ళు సంహరించి ఎలాగ రాజ్యాలు ఆక్రమించుకున్నారో ఈ దశావతారాల్లో ఉంటుంది. ఇంకొక అవతారము వామన అవతారం. మనకు వాళ్ళు
గొప్ప గొప్ప రాజులు అయినా వాళ్ళు వీళ్ళని అణిచేశారు అని వాళ్ళు రాస్తారు. మన బలి చక్రవర్తి కథ తెలుసు కదా. అయితే వీళ్ళు దర్శనానికి ఎలా వచ్చారు ఆర్యులు అనే వాళ్ళు అనే దాంట్లో ఇక్కడ మరొక విషయం ఏంటంటే, స్వర్గం అంటే కాశ్మీరు ఆ పై భాగం, మరి భూమి అంటే ఉత్తర గంగా నది ప్రాంతం, వింధ్య పర్వతాలకు ఇటుపక్క పాతాళం. వీళ్ళందరినీ ఏం చేస్తుంటారు, వీళ్ళు వీళ్ళు బాగా యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు బాగా తట్టుకోలేక పారిపోయి ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చి సెటిల్ అవుతారు. ఇది అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది కదా. నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది మనం ఇప్పుడు గమనిస్తే, లాంగ్వేజెస్ లో డిఫరెన్స్, తర్వాత రూపురేఖల్లో డిఫరెన్స్. వాళ్ళు హెచ్చు ఆరియన్ ఫీచర్స్ తో ఉంటారు, వీళ్ళు హెచ్చు దేశీ ఫీచర్స్ తో ఉంటారు. మనకి ఇప్పటికీ వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఒక కొన్ని కులాల్లో హెచ్చు కనిపిస్తుంది, ఈ తెల్లగా కనుముక్కు తీరు చక్కగా ఉన్న వాళ్ళని చూస్తే ఇది ఆరియన్ ఫీచర్స్ తో ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచో అలా వచ్చి ఉంటాయి. కానీ ఆర్యులు శుద్ధంగా ఆర్యుల్లాగానే లేరు, ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు వచ్చారు మెయిన్గా, వాళ్ళకి ఆడవాళ్ళు కాల్చుతారు. ఈ దేశీయమైనటువంటి స్త్రీలను వివాహాలు చేసుకుని వాళ్ళని వాళ్ళ యొక్క మతంలోకి మార్చేసుకున్నారు, ఆర్యమతం. అదేమిటంటే ఆర్యమతం మెయిన్గా యజ్ఞాలు, యాగాలు, వర్ణధర్మం, వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు పాటించేవారు. ఈ అసలు మొదట్లో ఆర్య సమాజంలో 4వ వర్ణం లేదు, 3 వర్ణాలే. ఆర్య త్రైవర్ణిక అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురే. ఈ 3 వర్ణాల వారు వృత్తులను బట్టి ఏర్పాటైంది. వీళ్ళు అందరూ సమానంగా ఉండేవారు. మనకి భారతంలో ధర్మ వ్యాధిని చరిత్ర చూస్తే, గొప్పగా వేదాలు చదువుకున్న ఒక బ్రాహ్మడి కంటే కూడా మాంసం అమ్ముకునేటువంటి ధర్మాత్ముడైనటువంటి కసాయివాడు, ఆయనకి గురువు కాగలిగిన వాడు. ఎందుకు, ఎప్పుడు తన ధర్మాన్ని తాను పాటిస్తే అని. ఆయన ధర్మం అంటే ఏమిటి అవన్నీ చెప్తాడు. ఒక కౌశికుడు అయిన బ్రాహ్మణి, వాళ్ళందరూ సమానంగా ఉండేవారు. గురువు యొక్క స్థానం లభించగలదు అని అంత సమానత్వాన్ని వాళ్ళు పాటించేవాడు. కానీ ఆ 3 వర్ణాలు వాళ్ళు ఏం చేశారంటే, తమ యొక్క ఇంటాక్ట్నెస్ కాపాడుకున్నారు. ఎట్లా వాళ్ళు డిస్టింక్ట్, వీళ్ళు ఆర్యులు అని తెలియాలంటే ఉపనయనము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 3 వర్ణాలకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అంతేకాకుండా ఆర్యులు వచ్చిన వాళ్ళు త్రైవర్ణిక అంటే తెలుపు, ఎరుపు, నలుపు గల వాళ్ళు కూడా ఆర్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాగి రంగు, నలుపులో తిరిగిన వాళ్ళు, కాస్త పొట్టుగా ఉన్నవాళ్ళు, అంత మంచి ఫీచర్స్ ఉండిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ ఆ వనితలను వివాహం చేసుకోవడం వల్ల అంత మిక్స్డ్ సొసైటీ వచ్చేసి ఎవరెవరిని వివాహం చేస్తున్నారు వాళ్ళు కలిపేసుకుని ఎవరినైతే వాళ్ళు జయించారో వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు. అలాగా శూద్రవర్ణం ఏర్పాటైంది అనేది మన ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి శూద్రవర్ణం ఎలా పుట్టింది అందులో కూడా చెప్పారు. ఆర్యుల్లోనే రుణగ్రస్తులు, ఆర్యుల్లోనే మరి తప్పులు చేసిన వాళ్ళు, ఆర్యుల్లో వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు. అంటే మళ్ళీ వివాహాలు అనులోమం విలోమం అని, ఎక్కువ వర్ణం వాడు తక్కువ వర్ణం అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వర్ణం ఉన్న స్త్రీ, ఉన్నత జాతి స్త్రీ తక్కువ అని చేసుకోవడం వీళ్ళు. అది విలోమ వివాహం. ఆ వివాహం చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళు అతి శూద్రులుగా పరిగణించారు. వేరే మిశ్రమ వివాహాలన్నింటినీ మన మనుధర్మ శాస్త్రంలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దాని తర్వాత అగ్నివల్కుడు ఈ కులాలన్నీ క్లాసిఫై చేశాడు. 2 వర్ణాలు కలిస్తే ఒక కులం. కులాలు అనేవి శూద్రుల్లోనే ఉన్నాయి, వారిలో లేదు. వారిలో వర్ణాలే ఉన్నాయి. ఈ విధమైనటువంటి డిస్టింక్షన్ వాళ్ళు తీసుకొచ్చి బై ప్రివెంటింగ్ ది అప్పర్ కాస్ట్ లేడీ మ్యారీయింగ్ ఏ లోవర్ కాస్ట్ మ్యాన్, దే థాట్ దే ఆర్ ప్రిజర్వింగ్ ది ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఆర్యన్ బ్లడ్ మేము కాపాడుతున్నాం అని చేశారు. అంటే ఇలాగా 3-4 రకాలుగా శూద్రవర్ణం తయారైంది. వాళ్ళందరినీ ఏం చేశారంటే, కొంచెం డివేట్ అవుతున్నాను, ఏం చేశారంటే వాళ్ళ యొక్క వ్యవసాయ పనులకు వాడుకున్నారు. వాళ్ళకి భూమి మీద హక్కు లేదు. ఒక బ్రాహ్మణి దగ్గర, ఒక క్షత్రుడికో,
ఒక వైశ్యుడికో వాళ్ళు పనులు చేసి పెట్టాలి. అందులోంచి వచ్చిందే బ్రాహ్మణి ముఖమాశిష బాహురాజన్ యొక్క ఈ యొక్క శ్లోకం ఉందే, ఇది మనం ప్రతి పూజా విధానంలో చదువుతుంటాం. ఎందుకంటే ఇది మర్చిపోకుండా రాని గుర్తు చేసేటువంటి శ్లోకం ఇది. వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళు సేవ చేయాల్సిన వాళ్ళు అని చెప్పేటువంటి శ్లోకం. ఇది ఋగ్వేదంలోనే ఉంది అని కొందరు అంటారు. ఎందుకంటే ఋగ్వేదంలో ఉన్న పురుషోక్తంలో ఇది ఉంది. కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా మారుతూ మారుతూ వచ్చే రూపాలు. ఈ శూద్రవర్ణం ఏర్పడిన తర్వాత ఈ శ్లోకాన్ని తీసుకెళ్లి ఆ పురుష సూక్తంలో పెట్టడం జరిగింది. అది ఋగ్వేదంలో ఉంది అని కొందరు అంటారు. ఇది విషయం. ఏమైనా సరే శర్మ గారు అదే అంటున్నారు, ఆర్ఎస్ శర్మ గారు. మరి కొశాంబి, డిడి కొశాంబి అదే అంటున్నారు. శూద్రవర్ణం ఇక్కడ ఉన్నటువంటి జాతుల వారితో ఏర్పాటైంది. యుద్ధంలో మా బందీలుగా ఖైదీలుగా వచ్చిన వారు వారిని వీరు సేవకులుగా చేస్తున్నారు. అదే శూద్రవర్ణం అంటున్నారు. ఈ అతి శూద్రులు వాళ్ళలో ఇంకా తక్కువ వాళ్ళు, మరి వీళ్ళందరూ అతి శూద్రులు అయ్యారు అని చెప్తున్నారు. వీరందరూ కూడా ఇప్పుడు నేను కంక్లూషన్కి వెళ్లే ముందు ఎంతమంది రాక్షసులు రాజుల్ని వాళ్ళు చంపారో ఒక లిస్ట్ ఒకటి చదువుతాను. అవంతా వాళ్ళ కథలన్నీ రాశారు ఆవిడ. ఎక్కడెక్కడ ఏ కథ ఉంది అని కూడా రాశారు. మీరు ఒకసారి అంటే బాగుంటుంది. ఈ కొంచెం మధుకైటబులు అనేవారు మత్స్యావతారంలో చంపారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పాను. తర్వాత శంఖాసురుడు అనే అతను వేదాలు ఎత్తిపోయాడు. వేదాలను ఎత్తిపోతే వేదాలు ఎవరు చదవకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. అసలు అందులో ఏముంది మనకు తెలుసుకోవాలి. అందులోనే వీళ్ళకి శక్తి వస్తుందేమో అని ఆ శంఖాసురుడు వేదాలు ఎత్తిపోయాడు. ఎత్తిపోయి సముద్రంలో దాక్కున్నాడు. చదివాడు. చదివిన తర్వాత ఆవిడ రాస్తారు. చదివిన తర్వాత అందులో ఏమీ లేదని తెలిసింది. నిజంగా కూడా మనం రేషనలిస్ట్ యాంగిల్లో చూస్తే వేదాల్లో ప్రకృతి వర్ణన, అద్భుతమైనటువంటి ఆ వైచిత్యం, నక్షత్రాలు, రుద్రుడు, విష్ణువు, వాళ్ళ జీవితం మీద వాళ్ళు చేసేటువంటి యాగాలు, వీటికే వాళ్ళ జీవన విధానం అనేది వర్ణించబడింది. వేదాలు ఇందులో గొప్పగా మనం పొందవలసింది ఏమి కనపడదు తీరా చూస్తే. అది అలా లేదని గ్రహించాడు అని అంటారు ఆవిడ. తర్వాత అతన్ని విష్ణువు ఏం చేశాడు, గుర్రపు మొహం హయగ్రీవం అంటారు. హయగ్రీవ అవతారంలో అంటే హయగ్రీవుడుగా వెళ్ళి శంఖాసురుని చంపేశాడని అది వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు. సరే, బలి చక్రవర్తి ఏంటంటే వామన అవతారం, మీకు తెలుసు కదా. దక్షిణాదికి ఎలా వచ్చారు వీళ్ళు అనే దాని విషయంలో వామనుడు ఒక విష్ణుమూర్తి యొక్క అవతారం, ఎవరెవరికి పుట్టాడు చిన్న బ్రాహ్మణ పిల్లవాడు. ఈ బలి అనే అతను చాలా గొప్ప చక్రవర్తి, నేటి చక్రవర్తి, దానకర్ణుడు. అంటే ఏది ఎవరు అడిగితే ఆయన ఇచ్చేసేవాడు. ఆయన చాలా సద్గుణవంతుడు. అలాంటి వాడిని అతన్ని జయించినందుకు విష్ణువు కూడా బాధపడ్డాడు. ఏమడిగాడంటే, వెళ్ళి మీకు తెలుసు కదా వామన అవతారంలో 3 అడుగులు అడిగాడని. అంటే అప్పటికి వర్ణ వ్యవస్థ రాక్షస రాజుల్లో కూడా వచ్చేసింది. బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, నేను ఇవ్వకుండా ఉండలేను అని ఆయన దానం ఇచ్చేస్తాడు. 3 అడుగులు. చచ్చిపోతావరా అని శుక్రాచార్యులు ముందు చెప్తున్నట్టు చెప్పుకుంటే వినకుండా ఆయన 3 అడుగులు ఇచ్చేశాడు. 3వ అడుగు ఆయన పాతాళానికి నొక్కేశాడు. పాతాళం అంటే దర్శనానికి వచ్చేసి ఆయన కేరళలో సెటిల్ అయిపోయాడని, అక్కడ మళ్ళా తన రాజ్యం ఏలాడని, విష్ణువు ఇలా చేసిన దానికి బాధపడి పశ్చాత్తాపడి ఆయన కూడా వెళ్ళి ఆ కేరళలో ఉన్నాడని అది కథ. అదే అయితే ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఒక 500 సంవత్సరాల పాటు జరిగి ఉంటాయి. ఎప్పుడు 1500 నుంచి 1000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం జరిగి ఉంటాయి. మరి 500 సంవత్సరాల పాటు అదే బ్రహ్మ, అదే విష్ణువు, మరి అదే శివుడు వాళ్ళు ఉన్నారా అండి అంటే అట్లా కాదు. ఎలా అంటే ఒక్క నిమిషం, ఎలా అంటే ఎప్పటికప్పుడు రాజు అయినవాడు, దేవతలకి రాజు అయినవాడు విష్ణు. ఎప్పటికప్పుడు
వారికి సలహాలు ఇచ్చి ఓవరాల్ సృష్టి క్రమాన్ని వాళ్ళ యొక్క ప్లానింగ్ అంతా చేసి ఇంటలెక్చువల్ హెడ్ బ్రహ్మ ఎప్పటికప్పుడు. ఆ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఎవరెవరు సేనాధిపతి ఉంటారో వాళ్ళు ఇంద్రుడు. ఈ విధంగా ఒక 500 సంవత్సరాలు చాలా మంది ఇంద్రులు వచ్చి ఉండొచ్చు, చాలా మంది విష్ణువులు వచ్చి ఉండొచ్చు, చాలా మంది బ్రహ్మలు వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళందరి యొక్క పర్పస్ ఆర్యావర్తం, దాన్ని విస్తరింపజేయడం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, ఈ ఆర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం. ఇది విషయం. ఈ శత్రువులైనటువంటి రాక్షసులు ఇది ఇది మనం అనుకోవాల్సింది. ఇంకోటి, ఈ త్రిపుర దహనం అని 3 పురాలు కట్టారట. బాణాసురుడు అనే అతను ఈ ఈ త్రిపుర పురాలు నిర్మించాడు. చాలా వైభవంగా ఉండేవి. వాటి యొక్క వర్ణన హరప్పా మొజందారు సిటీలకి వాటి యొక్క వర్ణన పోలి ఉంది అని చెప్పేసి అంటారు ఆవిడ. అందువల్ల ఆ యొక్క పతనం, వాళ్ళు ఎలాగా ఆ నగరాలు ఎలా నాశనమయ్యాయి అనేది అంటే వాళ్ళు తగలబెట్టేశారు, అంటించేశారు అనే దానికి వీళ్ళు శివుణ్ణి వెళ్ళి ప్రార్థన చేసి, మాకు లొంగకుండా ఉన్నాడు, నువ్వే ఎట్లాగా చేయాలంటే ఆయన ఈ 3 నగరాలు తగలబెట్టేశాడు అని అక్కడ తగలబెట్టడం అనేది. అయితే ఆవిడ ఏమంటారంటే మొదట ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ హరప్పా మొజందారో సంస్కృతి అంతా ఫ్లడ్స్ లో కొట్టుకుపోయింది అని రీసెర్చర్స్ రాశారు. అదే ఆ ఫస్ట్ ఫ్లడ్స్ ని, అక్కడ వచ్చిన ఫ్లడ్స్ అటు కొట్టుకుపోవడాన్ని ఈ అవతారంలో ఇలాగ రాశారు అని ఆవిడ దాని యొక్క సూచన. అలాగే ఈ త్రిపురాంతక సంహారి అని విష్ణువుని తెలుస్తారు. ఈ త్రిపురాలు అక్కడ ఉన్నటువంటి హరప్పా మొజందారో ఆ పట్టణాలు అవి ఎలా తగలబడిపోయాయి అనే దానికి ఒక పురాణం రాశారు అని చెప్తారు. అట్లాగే ఎందుకు విష్ణువు వీళ్ళ యొక్క కింగ్ గా ఉన్నాడు, రాజాధిరాజు గారు ఎలా ఉన్నాడంటే, అలా ఉండడం వల్లనే నవిష్ణు పృథివీపతి అని ఒక సామెత, ఒక సెంటెన్స్ ఉంటుంది. అంటే విష్ణువు కానివాడు రాజు కాలేడు అని. అంటే ఎప్పుడు కూడా విష్ణువు మారేవాడు, వాళ్ళ రాజు. అందువల్ల ఈ మన ఆర్యావర్తంలో రాజ్యస్థాపన చేసిన తర్వాత కూడా రాజు అన్నారు, కానీ యాక్చువల్లీ ఆయన్ని విష్ణువుతో సమానంగా చూసేవారు. ఇదంతా ఆర్యావర్తం గురించి. తర్వాత అవతారం పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారంలో స్పెషాలిటీ ఏమిటంటే, పరశురాముడు అనేటువంటి బ్రాహ్మణుడు, జమదగ్ని కుమారుడు, రాజుల మీద కోపంతో, అంటే తండ్రిని ఒక రాజు చంపేస్తాడు, సహస్రబాహు అనే రాజు తండ్రిని చంపేస్తాడు. అందుకని ఆయన గొడవలు తీసుకొని మొత్తం 21 సార్లు ఈ భూములలో అంతా తిరిగి రాజు అనే వాళ్ళందరినీ చంపిస్తాడు. ఇది ఒక విధంగా చూస్తే అప్పట్లో బ్రాహ్మణులు, రాజులు, క్షత్రియులు కూడా ఎవరు గొప్ప ఆధిపత్యం కోసం పోరాటంలో ఆ రాజులందరినీ చంపేస్తాడని ఒక సాక్ష్యం. రాజులు అలా నాశనం అయిపోయారు. ఆ రాజులు నాశనం అయిపోయిన రాజులందరూ కూడా మన మూలవాసి రాజులు, రాక్షసరాజులు అని అంటారు. ఆ విధంగా రాజుల సంహారం ఎలాగ సంహరించారు చెప్తున్నారు. తర్వాత ఆ అవతారంలో చంపేశారు. రాముడు తర్వాత వచ్చిన అవతారం రాముడు. అప్పుడంటారు రాముడు కృష్ణ అవతారాల్లో సుమారుగా ఒక 6-7 రాక్షసులు చంపేశారు వాళ్ళు అంటారు. అంటే ఈ యుద్ధాలన్నీ భూమి కోసం, అధికారం కోసం జరిగిన యుద్ధాలు. రాముడు ఉన్నాడంటే ఆయన ఆర్యరాజు, కృష్ణుడు అంతే. మరి కృష్ణుడు ఎవరెవరు చెప్పాడు, రాముడు దాంట్లో తాటక, మస్తు మారీచుడు, ఎక్కడ పడితే అక్కడ మరి ఋషుల యొక్క వాళ్ళ తపస్సును రక్షించడానికి రాక్షసులను చంపుతూనే ఉన్నాడు కదా. ఇంకోటి, మునుల యొక్క ఆశ్రమాలు, అక్కడ రాజు యొక్క సైన్యాన్ని పెట్టేవాడు. అదేదో రిఫరెన్స్ ఇచ్చారు. అలాగా రాజు రక్షణ పేరుతో, ఆశ్రమాల రక్షణ పేరుతో సైన్యాన్ని ఉంచి రక్షించేవాడు. ఇది ఒక వాళ్ళని ఈ దేశీయుల్ని ఎన్స్లేవ్మెంట్ లో పనికొచ్చిందని రాస్తారు ఆవిడ. తర్వాత మహిషాసురుడి కథ ఉంది. మహిషాసురుడి కథ కూడా ఇలాగే, అతను మగవాళ్ళతో చావడు అంటే లేడీని పంపించి పంపించేశారు అని అన్నారు, రిఫరెన్స్ కూడా ఇచ్చారు. కానీ యాక్చువల్గా ఇంకొక కథ కూడా, అది మహిషాసురుడు అనే అతను
మైసూరుకి సంబంధించిన రాక్షసరాజు, మహాబలవంతుడు. అయితే అతన్ని ఎలాగ జయించాలో వాళ్ళకి అర్థం కాక, అందుకే రమరాత్రి అన్నారు. ఒక కాళీ అనే పేరు గల సుందరి, మహాద్భుతమైన సౌందర్య రాశిని పంపించారు. పంపించి ఆయనతో శృంగార యుద్ధం 9 రాత్రులు చేసిందని, 9వ రాత్రి కూడా ఆయన ఓడిపోలేదు. ఓడిపోకపోతే ఈ కథ ఉంది. ఓడిపోకపోతే అతను పడుకున్నప్పుడు పురుషాంగాన్ని కట్ చేసి చంపేసింది అని కథ. అందువల్ల రాత్రుల పూట యుద్ధం చేయడం అనేది నవరాత్రుల్లో మాత్రం కనిపిస్తుంది. మిగతా అంతా పగలు యుద్ధం చేస్తారు కదా, రాత్రి యాజ్ అ టూస్ అండర్స్టాండింగ్ లో ఊరుకుంటారు. ఇది రాత్రి యుద్ధం. అయితే నేను అడిగాను ఆవిడ, ఏమండి ఇది మహిషాసుర కథ ఇది ఉంది, మీరు రాయలేదని అంటే ఆవిడ అన్నారు, నాకు దాని రిఫరెన్స్ దొరకలేదండి. కథ ఉన్నమాట వాస్తవం, అది చాలా మోసం కదా ఇట్లా నిద్రపోతున్నప్పుడు అంటే. అది అలాగా ఆవిడ ఏమి రాసినా కూడా ఆ రిఫరెన్స్ చూసుకుని రాశారు. అది చాలా గొప్ప విషయం. ఇంకా వాళ్ళు నరకాసురుని చంపారు, మరి చాలా మంది అన్ని అవతారాల్లోనూ చంపుకుంటూ వచ్చారండి. వచ్చి రామావతారం వచ్చేసరికి ఆర్యన్ సొసైటీ వాస్ టోటల్ ఎస్టాబ్లిష్. అందులో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆర్యన్ సొసైటీ ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే ఈ నేటివ్స్ కూడా దాన్ని అడాప్ట్ చేశారు. ఏమిటి మనకి కనిపించేది వర్ణాశ్రమ ధర్మం కనిపిస్తుంది, పితృరాజ్ఞ పాలన, అన్నదమ్ముల యొక్క మనకి రామాయణంలో కనిపించేది. మరి స్త్రీ యొక్క భర్తకి ఒబీడియంట్ గా స్త్రీ ఉండాలని. అయితే రాముడి యొక్క గొప్పతనం ఏమిటంటే అప్పుడు బ్రాహ్మణులు చెప్పినటువంటి ఏది ధర్మం అని చెప్పారో ఆ ధర్మాన్ని ఆయన స్వపరభేదం లేకుండా పాటించాడు. అది రాముడి గొప్పతనం. రాక్షసులు చంపాడు, ఎందుకంటే రాక్షసులు చంపమని గురువు గారు చెప్తున్నాడు, బ్రాహ్మణులు చెప్పారు రాక్షసులు చంపడం మన ధర్మం రా, ఎందుకంటే వాళ్ళు మిలిటెంట్ గ్రూప్స్ ఆఫ్ ది నేటివ్స్, వాళ్ళని మనం ఎలా బతికిస్తాం, లేకపోతే శత్రు సంహారం లేకపోతే మనం విజయం లేదు అని అందరు చంపుకుంటూనే పోయినారు వీళ్ళందరూ అవుతారు. అయితే ఆయన 2-3 అధర్మాలు చేశాడు, మనకి తెలుసు రామాయణంలో. ఒకటి, శూద్రుడైనటువంటి శంభుకుడు తపస్సు చేస్తున్నాడని నిరాయుధుడైన వాడిని చంపేస్తాడు. చంపేస్తూ, బాబు నువ్వెవరో మహానుభావుడు, కానీ నువ్వు శూద్రుడి, నీ ధర్మం ఏమిటంటే పంట పండించడం, వైద్యం చేయడం. నీ ధర్మాన్ని వదిలేసి నువ్వు ఇలా చేస్తే అక్కడ తిండి లేక చచ్చిపోతున్నారు, వైద్యం లేక ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు. నా ధర్మం ఏమిటంటే అందరూ ధర్మాన్ని అతిక్రమించకుండా చూడడం, అందుకని నీకు చంపక తప్పదని చంపేశాడు. అంటే స్వపర భేదం అది ఆయన పాటించలేదు, భార్యను వదిలేసుకున్నాడు. చివరికి లక్ష్మణుడు కూడా పంపించేశాడు, బాబు వెళ్ళిపో నీ టైం అయిపోయిందని. తను కూడా నీ టైం అయిపోయిందయ్యా అన్నప్పుడు అని యముడు చెప్పగానే అవన్నీ వదిలేసి రాత్రి కూడా సరియు నదిలో కలిసిపోయాడు. ఎవరైనా సరే ఎవ్రీథింగ్ ఎండ్స్ అండ్ ఎవ్రీవన్ ఎండ్స్ అని స్వపర భేదం లేకుండా ధర్మాన్ని ఆచరించాడు. అని ఏ ధర్మం? బ్రాహ్మణుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించాడు. ఇది అన్యాయం అంటూ ఉంటే ధర్మంలో ఉంది, ఆయనలో లేదు. అందువల్ల ఎవరైనా ఇప్పుడు కనుక రాముడిని పట్టుకొచ్చి బాబు ధర్మపాలన చేయంటే ఆయన మన కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇది తప్పు ఇది చెయ్యను, అది తప్పు ఇది చెయ్యను అని ఇప్పుడు చేసే వాటి అన్నింటినీ తప్పులు ఇంటూ కూర్చుంటాడు. అంత మహానుభావుడు రాముడు. ఆవిడ చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలాగ ఎన్స్లేవ్ చేశారు. ఆ తర్వాత మరొక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఆర్యులు మూలవాసులు అని డిస్టింక్ట్ గా ఉండేది. ఆర్యులే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అయ్యారు. శూద్రులు మిగతా వారంతా శూద్రవర్ణం, వీరందరూ మూలవాసీలు. అయితే మిక్స్డ్ వివాహాలు జరిగాయి, ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళు కావాలి, వివాహాలు చేసుకున్నారు, వాళ్ళ వర్ణాల్లో కలుపుకున్నారు. మరి వాళ్ళ రూల్స్ ప్రకారం ఈ శూద్రులు అతి శూద్రులు వాళ్ళని ఏర్పాటు చేశారు, వాళ్ళని తక్కువగా చూశారు, వాళ్ళకి విద్య లేకుండా చేశారు. అందువల్ల వాళ్ళు అజ్ఞానంలో మరి పోవర్టీలో అవిద్యలో ఉండిపోయారు.
ఇది ఇది జరిగింది. ఇప్పటికీ కూడా ఇది కనిపిస్తుంది. అది ఆవిడనేది ఆ 3 వర్ణాలని వేరు చేసి ఉపనయన కార్యక్రమం అనేది పెట్టడం ఒకటి. వీళ్ళ ఈ సూత్రుల్లో చదువుకున్న తర్వాత 18వ శతాబ్దం నుంచే కదండి వాళ్ళు చదువు అది మొదలుపెట్టింది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి మూతికి ముంత, ముడ్డికి చేట. ఆ పరిస్థితుల్లో వాళ్ళని వీధుల్లోకి రానిచ్చేవారు కాదు. మరి ఘోరమైన పరిస్థితి. వాళ్ళ స్వతంత్రం కోసం పోరాటం, విద్య కోసం పోరాటం, అన్ని పోరాటాలు జరిగాయి. ఇవన్నీ కూడా మన పూలే గారు నాయకత్వంలో వాళ్ళు పైకి వచ్చారు. గాంధీ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. అంబేద్కర్ వాళ్ళ నాయకుడిగా ప్రకాశించి వాళ్ళకి కనుక చదివిస్తే ఎంత గొప్పవాళ్ళు వాళ్ళలోంచి కూడా వస్తారు సొసైటీకి. ఆయన నిరూపించాడు అంబేద్కర్. కాబట్టి ఇది ఇలానే ఉంది. మూలవాసీలు ఈ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, శూద్రుల్లో ఉన్నారు, చేతి పని చేసే వాళ్ళలో ఉన్నారు. ఈ ఎవరైతే చదువుకుని మరి అప్పటికే ప్రాపర్టీ రైట్స్ వచ్చేసాయి. 18 సంవత్సరానికే పొలం దున్నేవాడిదే పొలం అనేది క్రమంగా రైట్స్ వచ్చేసాయి. అది కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్ తర్వాత వాళ్ళతో కొట్లాడిన తర్వాత అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ చాలా ఘర్షణలు అయిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ రైట్స్ వచ్చాయి. దున్నేవాడు కదా వచ్చి చదువుకుని వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళల్లోనే మళ్ళా అప్పర్ క్యాస్ట్ కూతురు వాళ్ళు మరి విద్య మీద పట్టు, వ్యవసాయం మీద పట్టు, ఇండస్ట్రీస్ మీద పట్టు, సంపద మీద పట్టు సాధించి వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారులు. మన రాజ్యం ఎలా చేస్తున్నారు, ఏమిటి, న్యాయబద్ధంగా చేస్తున్నారా, మన కాన్స్టిట్యూషన్ అమలు చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. వాళ్ళు అధికారంలోకి రావడం అనేది మాత్రం ఇలాగ జరిగింది. ఇంకా ఎవరైతే మూలవాసులు ఉన్నారో వాళ్ళ రూపురేఖ విలాసాలు కానీ, వారి యొక్క కల్చరల్ లెవెల్ కానీ, వాళ్ళ యొక్క పవర్టీ కానీ, వాళ్ళ అవిద్య కానీ అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పటికి మనం చూస్తున్నాం కదా ఎంత హెరాస్మెంట్. అసలు మనుషులతో చూడు వాళ్ళ అన్టచబిలిటీ రిమూవ్ చేయడానికే గాంధీ గారు జీవితం అంతా కృషి చేశారు. ఆ పరిస్థితుల్లో అది అలాగే ఉంది. మూలవాసులు వాళ్ళేనండి అని వాళ్ళు అంటారు. అది విషయము. మన సొసైటీ ఇప్పటికీ ఈ 2 భాగాలుగా ఉంది. ఈ 2 భాగాలుగా ఉన్న సొసైటీ అంతా కలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ సమానం అని రాసుకున్నాం. సమాన అధికారాలు, హైయెస్ట్ అధికారానికి ఎవరైనా రావచ్చు అని చేశాం. కింద వాళ్ళంతా ఎలాగా. అయితే సమాజం ఇప్పటికీ విడిపోయాం. ఎలా విడిపోయిందంటే ఇది వరకేమో వాళ్ళని దూరంగా పెట్టడం వల్ల విడిపోయి ఉన్నారు అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల విడిపోయి ఉన్నారు. వాళ్ళు పైకి రావడానికి వాళ్ళకి రిజర్వేషన్స్ అని ఇస్తే ఇక ఆ రకం ఈ రకం అంత కలిపి 50% దాకా రిజర్వేషన్ వెళ్ళిపోయేసరికి పై క్యాస్ట్ వాళ్ళందరికీ చాలా కడుపుమంటగా. ఎవరిని బట్టి చూసినా ఇది ఏంటండి, ఎవరో ఏదో చేశారు, మనకి చదువుకునే అర్హత, మంచి సీట్ రాకపోవడం, ఉద్యోగం రాకపోవడం అనేటువంటి ఆక్రోశం అప్పర్ క్యాస్ట్ తో చాలా ఉంది. మళ్ళా సొసైటీ లాగా విడిపోయింది మన సొసైటీ. ఎప్పుడు ఇది ఈ డివిజన్ సరైంది కాదు. ఇదే విషయం నేను ఆవిడతో మాట్లాడితే నేనే మాట్లాడాను విజయపార్తి గారితో మాట్లాడితే ఆవిడ అన్నారు, అవునండి మీరు చెప్పింది సొసైటీ డివైడ్ అయిపోయిందండి రిజర్వేషన్స్ కదా, అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్ క్యాస్ట్ ఎట్లా కలపాలో అర్థం. వాళ్ళంటే వీళ్ళకి ద్వేషం, వీళ్ళంటే మా అంతా లాక్కున్నారు, వాళ్ళు మాది ఇలా కంటిన్యూ కావాల్సిందే అని వీళ్ళకి ఎట్లా మ్యాచ్ ఎలాగ ప్యాచింగ్ చేయాలో అర్థం కాకముందు అంటే ఆవిడ అన్నారు, అవునండి వాళ్ళు కూడా జస్టిఫైడే. అసలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ స్కూల్స్ వాళ్ళు రన్ చేసిన హాస్టల్స్ బాగా పనిచేస్తే ఈ పాటికి ఎప్పుడు రిజర్వేషన్స్ తీసేయాల్సిందండి. వాళ్ళ లెవెల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యేది, వాళ్ళు డెవలప్ అయ్యేవారు అని ఆవిడ అన్నారు. అందువల్ల ఈ ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, లిటరేట్ సెక్షన్ ఉన్నది మన సొసైటీలోనే, హూ వర్క్స్ ఫర్, ఫీల్స్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడెన్. ఆ సొసైటీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారు అదంతా కూడా పురాణాల్లో ఎలా కనిపిస్తోంది. అది దట్ ఈస్ చరిత్ర. చరిత్ర ఎట్లా
మనం గాథలు గాథలుగా అనుకున్న చరిత్ర యొక్క బేస్ ఎక్కడెక్కడ ఉంది అని అవన్నీ ఆయన తీసి రాశారు. మరి ఇప్పుడు ఈ బలి చక్రవర్తితో పాటు కొంతమంది ఆర్యులు వచ్చేస్తారు. ఎవరు వామనుడు వచ్చాడు కనుక ఆయనతో పాటు ఆర్యులు వచ్చారు. అలాగే కేరళలో మీకు ఆర్య సిస్టమ్స్ కనిపిస్తాయి. గమ్మత్తుగా కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు ఉంటారే, వాళ్ళ పెద్దవాళ్ళకి మాత్రమే బ్రాహ్మణ పిల్లని చేస్తారు. మిగతా వాళ్ళు నాయర్ల పిల్లని చేసుకోవాలి. వాళ్ళ పుట్టిన వాళ్ళు మళ్ళీ తక్కువ క్యాస్ట్ కింద, అదొక పెద్ద కల్చరల్ డిఫరెన్స్. దాన్నంతా వాళ్ళు జయిస్తూ వస్తున్నారు కేరళలో. అలాగా డైరెక్ట్ గా ఆర్యులుగా వచ్చిన వాళ్ళు మనకి ప్రతి స్టేట్ లో కనిపిస్తారు. తమిళియన్స్ లో అయ్యర్లు అయ్యంగార్లు కనిపిస్తారు. అప్పర్ క్యాస్ట్ శూద్రుల్లోనే కమ్మవారు రెడ్లు క్షత్రియులు అందరిలోనూ మనకి ఆర్యన్ ఫీచర్స్ హెచ్చుగా కనిపిస్తాయి. అట్లాగా ఆవిడ మనం చూస్తుంటేనే మన సొసైటీ, మన భారతదేశం జనం ఈ ఆర్య మూలాలతో మరి ద్రవిడియన్ మూలాలతో కలిసిపోయింది. దేశీ వాసులు ఆర్యన్ మూలాలు కలిసిపోయింది. వాళ్ళ దేవతలను వీళ్ళు రాక్షసులని పురాణాలు రాశారు. అదనమాట. అది కంప్లీట్ దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ లుక్ ఆవిడ చూపిస్తారు. సోషల్ గా ఎంత ఇంజస్టిస్ జరిగింది. అయితే ఆల్ సెడ్ అండ్ డన్, ఎవడు విద్యతో వాడితే హిస్టరీ. వారి హిస్టరీ ఎట్లా రాశారో మనం అట్లా చదువుకోవాల్సింది. మన భక్తి ప్రమత్తులు, మన యొక్క ఆచార వ్యవహారాలు, పూజలు అన్నీ కూడా మరి ఆర్యన్ ఓరియంటెడ్ గానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళే రాశారు. ఒకవేళ స్వతంత్ర సంగ్రామం హిస్టరీ రాసి ఉంటే బ్రిటిషర్స్ రాసేది ఒకలాగా ఉంటుంది, మనం రాసుకుంటే ఒకలాగా. మనం జయించాము అప్రెస్డ్ క్లాస్, మనం ఆక్రోశం, మన ప్రజెంటేషన్ ఒక విధంగా ఉంటుంది. అదే బ్రిటిషర్స్ వచ్చి బాబు మా భారత స్వతంత్ర సంగ్రామం ఎలా జరిగింది అంటే వాళ్ళు రాసేది వేరు. ఆ విధమైనటువంటి దృక్పథం మనకి ఈ బుక్ లో కనిపిస్తుంది. మరి విలక్షణమైన రచన. మన సొసైటీలో ఒక 30% ఉన్న వాళ్ళు ఒక సెక్షన్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆక్రోశం ఏంటి, జనం మంచి 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 సివిలైజేషన్, మంచి దేశం అని ఎప్పుడు అంటామండి, అందరు సుఖంగా ఉన్నప్పుడు అంటాం. వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం కలిగిస్తుంది పుస్తకం. ఎవరైనా అవకాశం జరిగితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్ని కథలు, ఆ కథలు ఎలా ఏమిటి ఎన్నో పురాణాల నుంచి తీసుకుని అక్కడ రాశారు. బాగుంటుంది. మన మన జనాభా ఎలా డివైడ్ అయింది, దాని యొక్క మూలాలు ఏమిటి, భారతీయ మూలాలు ఏమిటి, ఈ సూర్యుడు లేడు, ఈ ఆర్యవర్ణ వర్ణ వ్యవస్థ ఇదంతా చెప్పినటువంటి పుస్తకం. దాన్ని పరిచయం చేయాలని అనుకున్నాను. ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ యూ షుడ్ నో వాట్ ఇట్ ఇస్. అదండి. ఐ థింక్ ఐఎమ్ విత్ ఇన్ మై టైం లిమిట్స్. ఎంత అయింది టైం? కరెక్ట్ గా 7 అయిందండి. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు కంక్లూడ్ ఇట్. అది మనం వీ షుడ్ నో వాట్ ది సొసైటీ ఇస్తుంది. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు మనకు తెలియాలి కదా. ఆ విధమైన పుస్తకం. మీరంతా చాలా ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆల్టర్నేటివ్ అంటే పురాణాలను ఆల్టర్నేటివ్ వ్యూ, పురాణాలని ఎలా చూడొచ్చు అనేటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 60-70 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. అనేక మంది అంటే ఇప్పుడు అంబేద్కర్, ఫూలే వాళ్ళు ఒక రకంగా ఈ పురాణాలను ఇంటర్ప్రెట్ చేస్తే, లోహియా లాంటి వాళ్ళు ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేశారు. మార్క్సిస్టులు కూడా దీని మీద చాలా బృహత్తరమైనటువంటి వర్కే చేశారు. ఇటు వాట్ ఈస్ డెడ్ అండ్ వాట్ ఈస్ లివింగ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అనే దాంట్లో, తర్వాత ఇంకొక పుస్తకం లోకాయత అనే పుస్తకంలో చాలా మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. వాళ్ళేమో బేసిక్గా పొలిటికల్ ఎకానమీ అంటే డెవలప్మెంట్ థియరీస్ అంటారు, అన్ఈవెన్ డెవలప్మెంట్ థియరీ పరంగా చెప్తే, అంబేద్కరైట్స్, ఫూలే అండ్ పెరియార్ వాళ్ళేమో మత గ్రంథాలని రీఇంటర్ప్రిట్ చేసే యాంగిల్లో చెప్పారు. లోహియా ఒక డిఫరెంట్ అవుట్లుక్ తీసుకొని ఆయన వీటిని క్రిటికల్ గా తిట్టుకోవడం కాకుండా వీటిని ఏదైనా ఒక సొసైటీలో ఉపయోగపడే విషయాలుగా అంటే కొన్ని ఫినామినాలు అర్థం చేసుకునే ప్రయత్నంగా చేద్దామని లోహియా చేశాడు. ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రొఫెసర్ నరసింహం అని నాకు తెలిసి ఒక ఆయన బెంగళూరు నుంచి ఆయన
దశావతారాలని వేరే ఇంకేదో ఒక ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ డెవలప్మెంట్ లాగా ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా రకరకాల దాదాపు 5-6 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఇది ఒక పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్, చాలా పవర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఇవాళ సొసైటీలో రన్ అవుతున్నది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ నాగేశ్వర్ గారు. డాక్టర్ బి విజయభారతి గురించి నేనైతే పెద్దగా వినలేదు, ఎందుకంటే నాకు బోయి భీమన గారి సాహిత్యం చదివిన ఇదైతే ఉంది నాకు. నేను యంగర్ డేస్లో బోయి భీమన గారి సాహిత్యం చదివాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఆవిడ మళ్ళీ బొజ్జా తారకంని పెళ్లి చేసుకుని, ఇవన్నీ నాకు తెలియవు, ప్రాక్టికల్గా నాకు తెలియవు. సో చాలా గొప్ప పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఆల్టర్నేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు దాదాపు ప్రపంచమంతటా కూడా మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ సబాల్టర్న్ పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారు, ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీ ఏమిటి అనేది, ఆల్టర్నేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ ఏమిటి అనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది ప్రపంచంలో. ముఖ్యంగా భారతదేశంలో అది ఇంకా ఎక్కువగా ఉంది. అయితే రికన్సిలియేషన్స్ ఎప్పటికి సాధ్యం అవుతాయనేటువంటి మీ ప్రశ్న, అంటే ఇవన్నీ ఓకే, ఇన్ని ఘర్షణలు ఉన్నాయి, కానీ ఈ ఘర్షణలన్నీ తర్వాత ఏదో ఒక స్టేజ్లో మనము రికన్సిలియేషన్కి వెళ్లకుండా ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ గ్రీవెన్సెస్ని క్లోజ్ చేసుకోకుండా ఇంకా పాత గ్రీవెన్సెస్ వెతుక్కుంటూ కనుక సమాజం ముందుకెళ్తే మొత్తం యాజ్ ఏ సొసైటీ ఎలా మనం వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. నాలాంటి ఏమంటారు దాన్ని 2-3-4 రకాల 5-6 రకాల ఇంటర్ప్రిటేషన్ చదివిన వాళ్ళుగా నాకున్న సమస్య అది. సో ఈ వండర్ఫుల్ బుక్ ఇంట్రడ్యూస్ చేసి, కానీ వీలైతే కనుక మీ దగ్గర ఒక కాపీ దొరికితే ఏదైనా నాకు అవకాశం ఉంటే పంపండి, నేను డబ్బులు పే చేస్తాను. ఆవిడ ఇచ్చినా సరే నేను డబ్బులు పే చేస్తాను, గూగుల్ పే అలాంటిది ఏమైనా చేస్తాను. ఇప్పుడు నా ది డిస్కషన్ అంటే విల్ ఓపెన్. మనం ముక్తేశ్వరరావు గారితో ఈ డిస్కషన్ ఓపెన్ చేద్దాం. ముక్తేశ్వరరావు గారు. రవి గారు సార్, మొత్తము విన్నానండి. లక్ష్మీనాగేశ్వర గారు ప్రజెంటేషన్ పుస్తకం మొత్తం మీద కూడా ఒక సింహావలోకనం చేసి మనకి పుస్తకాన్ని గురించినటువంటి పరిచయాన్ని మొత్తం అందించారు. పుస్తకంలో చాలా భాగం ఇంటర్ప్రిటేషన్, ముఖ్యంగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో స్ట్రగుల్ బిట్వీన్ దేవాస్ అండ్ రాక్షసాస్ అన్న దాని మీద పోతూ ఆ మెయిన్ థీమ్ గా పోతున్నట్లు కనిపించింది. తర్వాత ఇంకొకటి, ఆల్ త్రూ ఇట్ సౌండెడ్ లైక్ దేవాస్ వర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ రాక్షసాస్ అన్న ఒక థీమ్ తో నడిచినట్లు కూడా నాకు అనిపించింది. అంటే ప్రతి క్షణము రాక్షసుల్ని నిర్మూలించడం కోసమే దేవతలు ఉన్నారు అన్న ఇది కనిపించింది. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నది, నేను అంటే ఒక డైలాగ్ లో భాగంగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే, మనకి ఒక పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే, ఓరియంటలిస్ విసావిస్ మోడర్నిస్ మనం ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసినప్పుడు, ఒకప్పుడు ఓరియంటలిస్ విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ setbacks in their argument, they have a profound understanding of that ancient wisdom. దాంతో సంబంధం లేకుండా చాలా నెరేటివ్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ పీరియడ్ లో వచ్చినాయి. రావడం వల్ల ఏం జరిగింది అంటే, ఒక పర్టికులర్ వేలోనే మనం చెప్పుకోవడం మొదలైంది. ఉదాహరణకి మనకి ట్రెడిషనల్ విజడమ్ లో దివ్ అనే ధాతువుకు ప్రకాశించుట అనే అర్థం ఉంటుంది. దేవతలు అంటే ప్రకాశించేవారు, అంటే లూమినస్ బాడీస్. వాళ్ళని ఎందుకు లూమినస్ బాడీస్ అన్నారు? ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాల్ని సాంప్రదాయిక విజ్ఞానంలో చూడవలసిన అంశాలు బోల్డని ఉన్నాయి. దీని మీద రాసినటువంటి ఆథర్స్ యొక్క ఇంటిగ్రిటీని మనం ప్రశ్నించలేం, కానీ వాళ్ళకి సాంప్రదాయిక విజ్ఞానం నుంచి దూరమైన వాళ్ళు ఎక్కువ మంది రాసినట్లుగా అనిపిస్తుంది. మనం ప్రముఖంగా పేర్కొనేటటువంటి చాలా, మీరు చెప్పిన ఇంతకు ముందు లక్ష్మీ నాగేశ్వర్ గారు చెప్పింది, తర్వాత
మీరు ప్రస్తావించినటువంటి రైటర్స్ లో కూడా చాలా మందికి ఈ సాంప్రదాయిక విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఇంటర్ప్రిటేషన్ ఏకోన్ముఖంగా వెళ్తుంది. ఏకోన్ముఖంగా వెళ్ళటం అనేది అసలు ఎప్పుడూ శాస్త్రీయం కాదు. మీరు అలాగే రఘు గారు కంక్లూజన్ మార్క్స్ లో చెప్తూ మనము ఈ అలాగే లక్ష్మీ నాగేశ్వర్ గారు కూడా కంక్లూజన్ లో చెప్తూ ఏమన్నారంటే విభజన సమాజం అంతా ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది, ముక్కలు ముక్కలు అవుతుంది, చిన్నాభిన్నంగా ఉన్నది. ఇవి కన్సర్న్స్. కానీ మన సమాజంలో మొత్తము చరిత్ర మొత్తం చూస్తే ప్రతి చోట కూడా ఎసిమిలేషన్ వైపు నడుస్తుంది. ఏ సమాజమైనా నడుస్తుంది. అసలు ఎంతకాలం కొట్టుకు వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళా మనుషులు కలిసి బతకాల్సి వస్తుంది. ఈ ఎసిమిలేషన్ ముఖ్యంగా కల్చరల్ ఎసిమిలేషన్, ఇంటలెక్చువల్ ఎసిమిలేషన్, ఐడియాలజికల్ ఎసిమిలేషన్ లాంటివి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఎమర్జ్ ఫ్రమ్ ది కామన్ పీపుల్, ఆల్సో ఫ్రమ్ ది ఇంటలెక్చువల్స్. ఇది మనము ఈ సాహిత్యం మొత్తాన్ని కూడా ట్రెడిషన్ లో ఉన్న దానిని మనము విరివిగా అందించలేకపోవడము, దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంతఃసూత్రానికి దూరంగా ఉండటము వల్ల మనకి ఇప్పుడు ఒకవైపు నేరేటివ్ వినబడుతుంది. దేవతలు కానీ విష్ణుమూర్తి కానీ అన్నిటి చంపడానికి కిల్లింగ్ స్ప్రీలో ఉన్నటువంటి ట్రిగ్గర్ హ్యాపీ పీపుల్ లాగా కనబడుతున్నది. మరి ఇది నేను అనుకోవడం అంటే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ది పురాణాస్ ప్రాజెక్ట్ ఫర్ సమ్ టైమ్. ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనము ముఖ్యంగా పురాణాలు చరిత్ర, ఒక రకమైన చరిత్ర, ఆ చరిత్రలో వెరాసిటీను క్వశ్చన్ చేయదగిన అంశాలు ఉంటే మనకి అనిపించవచ్చు, కానీ దానిని క్షుణ్ణంగా వస్తువుగా చదవాలి, వాస్తవికంగా చూడాలి. చూసినప్పుడు మాత్రమే మనకి తత్వం అర్థమవుతుంది అనేటటువంటి దృష్టితో చూసినప్పుడు ఇప్పుడు మనం వింటున్న నేరేటివ్స్ తో చాలా భాగం మనం అంగీకరించలేకపోతున్నాము. కానీ విజయభారతి గారు అంత శ్రమ తీసుకుని రాసినందుకు, మీరు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారు, లక్ష్మీ నాగేశ్వర్ గారు, ఇది దీనికి సంబంధించి చాలా బ్రీఫ్ గానే చెప్పొచ్చు, చాలా డీటెయిల్ కూడా ఉండొచ్చు. కాకపోతే నాది ఓన్లీ కామెంట్స్ మాత్రమే కాబట్టి ఓన్లీ పాయింట్స్ వైజ్ సేక్రెడ్ ఫ్యాక్ట్స్ అన్నటువంటివి ఎంత సేక్రెడ్ అంటే ఎంతకాలం పోయిన తర్వాత కూడా అవి అదే రకంగా నిలబడి ఉంటాయి. గత 5-10 ఏళ్లలో జరిగినటువంటి ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీస్ ఇవి నిర్ద్వందంగా కొన్ని విషయాల్ని ప్రూవ్ చేసినాయి. అవి ప్రూవ్ చేసినటువంటి విషయాలు ఏంటంటే హరప్పా మొహంజోదారో నాగరికత ముందు ఉందనేసి, దాని తర్వాత ఆరియన్ ఇన్వేషన్ అని కొంతమంది అంటారు, ఆరియన్ మైగ్రేషన్ అనేసి అంటారు. ఆరియన్ ఇన్వేషనా ఆరియన్ మైగ్రేషనా అన్నటువంటిది పక్కకి పెడితే అది ప్రతి 25 సంవత్సరాలకు ఒక తరానికి ఎట్లెట్లా జరిగింది అన్నటువంటిది డిఎన్ఏ స్టడీస్ ద్వారా ఇది అన్నటువంటిది ఇది ప్రూవ్ అయింది. సెంట్రల్ ఏషియా నుంచి మనం ఎట్లా వచ్చినాము అన్నటువంటిది. ఇక దాని తర్వాత హోమోసిపియన్స్, దాని తర్వాత డెనిసోవాను, నియాండర్తళ్ళు, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నటువంటివి. వీటిలో ఫైనల్ గా హోమోసిపియన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ నియాండర్తల్ లేదు, 4% జీన్స్ వాళ్ళ మనలో ఉన్నాయి, ఒక 0.5% జీన్స్ డెనిసోవాన్ ఉన్నాయి. ఎందుకు వీళ్ళని ఏమన్నా నిర్దాక్షిణ్యంగా హోమోసిపియన్స్ ఎత్తేసినారా? ఇది జెనెటిక్స్ చెప్పదు ఏం జరిగింది అన్నటువంటిది. అనేదంటే బహుశా దే వర్ టూ సిమిలర్ టు ఇగ్నోర్, టూ డిఫరెంట్ టు టాలరేట్. వాళ్ళకు బుర్రలు తక్కువ, ఇట్లాంటి కొన్ని అంశాలతోటి టాలరేట్ కాకుండా అది అయిపోయింది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఆరియన్ మైగ్రేషన్ అన్నటువంటిది ఇటు జరిగింది. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఇంత ముందు ఆర్కియాలజిస్టులు
దాని తర్వాత వీళ్ళందరూ కూడా కొషాంబి కానీ వీళ్ళందరూ కూడా చాలా విస్తృతంగా ఎవిడెన్సెస్ వీటన్నిటినీ కూడా చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా సింపుల్ గా ఇప్పుడు సూపర్ సీడ్ అయిపోయి ఉన్నటువంటి అసలు మనం నల్లగా ఎందుకున్నాము దానికి జెనెటిక్ గా ఎవిడెన్స్ ఉంది. మనము ఎందుకు కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు తాగి ఎందుకు కొంతమంది జీర్ణించుకోగలరు దానికి ఎవిడెన్స్ వచ్చింది. ఎందుకు గుర్రాలు అన్నటువంటివి హరప్ప మొహంజోదారో సింధు నాగరికతలో లేవు, ఎందుకు ఆరియన్స్ మాత్రమే ఉన్నారు దానికి ఎవిడెన్స్లు వచ్చినాయి. మేడం చెప్పినట్టు ఆరియన్స్ మేల్ మాత్రమే వచ్చినారు, ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్ తో కలిసినారు. డెఫినెట్ గా ఆరియన్స్ అందగాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఇక్కడ ఉండే ద్రవిడియన్స్ కంటే బహుశా ఆరియన్స్ నే ఇష్టపడి ఉండొచ్చు. ఇట్లాంటి పోలేడు విషయాలు మనకు ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణంలో వాటన్నిట్లలో కూడా ఏ రకంగా పాలు గోవులకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఉంది, వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనకున్నాయి. వెరసి ఈ రోజు డిఎన్ఏ స్టడీస్లలో నాలో ఇప్పుడు మనం అందరం కూడా దక్షిణ భారతదేశం సంబంధించిన వాళ్ళము. మామూలుగా అయితే ఇక్కడ మెజారిటీ వాళ్ళు ద్రవిడియన్, మనలో ఆరియన్ జీన్స్ ఉన్నాయి, దాని తర్వాత ద్రవిడియన్ జీన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు జెనెటిక్ వేరియేషన్స్ తక్కువ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింలకు అసలు జెనెటిక్ వేరియేషనే లేదు. ఇవి ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడ ఇప్పుడు గొడవ జరుగుతుందంటే బాబ్రీ మసీదా రామ మందిరమా అనే దాని దగ్గర జరుగుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఎన్నిక ఎక్కడ పోతుంది అని అంటే ద్రవిడియన్ ఆరియన్ రేసెస్ మధ్య ఉన్నటువంటి తేడాలు, ఈ రకమైనటువంటి నెక్స్ట్ చర్చ ఇప్పుడు తమిళనాడు నుంచి మొదలైంది. అది కొంతకాలం మనల్ని ఊపేస్తుంది. కాకపోతే వెరసి రివర్స్ లో చరిత్ర అన్నటువంటిది చూడకుండా మనం అందరం కూడా ఆఫ్రికా నుంచి వచ్చినాము అన్నటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. సెంట్రల్ నార్త్ ఆఫ్రికా నుంచి మనం అందరం కూడా వచ్చినాము అనేసి అక్కడి నుంచి వాటికి కానీ మనం ఇదైతే గతంలో జరిగినటువంటి వాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు రాక్షసులు, తెల్లగా ఉండేవాళ్ళు దేవతలు, ద్రవిడియన్లు, ఆర్యన్లు, ఇవంతా కూడా మనము కథల్లాగా చదువుకొని తేలిగ్గా వాటినన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తే మంచిది. శంభుక వృత్తాంతం కూడా ఉంది, గాంధీజీ శంభుక వృత్తాంతం గురించి కూడా రాస్తూ ఇవి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో జరిగినటువంటి విషయాలు. రాజధర్మాన్ని కాపాడడంలో భాగంగా ఇది చేసినారు. బహుశా ఆ కాలంలో బ్రాహ్మణుల డామినేషన్ అన్నటువంటిది రాముడి మీద ఎక్కువ ఉండేది కాబట్టి ఆ వృత్తాంతం జరిగినా జరగకపోయినా దాన్ని ప్రక్షిప్తాలాగా చొప్పించినారు అన్నటువంటిది గాంధీ ఒక చోట అన్నాడు కాబట్టి నేను దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇట్లా ఈ కులాలు ఇవన్నీ కూడా అక్కడైతే గిన నిర్లజ్జగా బానిస వ్యవస్థ దీనిలాగా ఉన్నటువంటిది. అమెరికాలో రెడ్ ఇండియన్స్ చంపేసినారు, దాని తర్వాత ఇంగ్లాండ్ లో ఇక్కడంతా కూడా నేటివ్ ఉండే వాళ్ళని చంపేసినారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేయడము అన్నటువంటిది సాధ్యం కాక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మింగిలైనటువంటి దాని ఫలితంగానే ఈ వర్ణ వ్యవస్థ అన్నటువంటిది కుల వ్యవస్థ లాగా మారి అందరూ కూడా కలిసిమెలిసి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నటువంటిది వచ్చింది. అందుకు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశము మనకున్నటువంటి జెనెటిక్ కాంపోజిషన్స్ ఇవన్నీ కూడా థరోలీ ప్రూవ్డ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కలిసి ఉండక వినా వేరే పరిస్థితి లేదు అన్నటువంటిది నా అభిప్రాయము. దాంట్లో భాగంగా ఈ పొలిటికల్ వీటి గురించి హిందీ గొప్పది, మిగతా ద్రవిడియన్ లాంగ్వేజెస్ తక్కువ, ఈ రకమైనటువంటి చెత్త, ఈ చదారము ఇవన్నీ కూడా వెనక్కిపోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. భాష కానీ సంస్కృతి కానీ అమాల్గమేషన్ కాబట్టి వాటి డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ లో ఢిల్లీ నుంచి ఇప్పుడు నడుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి బహుశా ద్రవిడియన్స్ గా ఉన్నటువంటి మనమే సరైనటువంటి వ్యక్తులము ఈ భారతదేశాన్ని మొత్తాన్ని ఒక యూనిట్ లాగా నిలపడానికి. దట్టు
ప్రపంచంలో మనం ఒక దేశం అన్నటువంటిదే తప్ప ఆర్య జాతి గొప్పది, అసలు హిమాలయాల దగ్గర నుంచే పవిత్ర భూమి, ఇక్కడి నుంచే మొత్తము విశ్వానికంతా విశ్వగురువులము, ఈ రకమైనటువంటి మెగలోమానియాలో మనం బతకాల్సినటువంటి అవసరం అన్నటువంటిది లేదు. వేదాలు గొప్పవే, జెండా వేసాలు వేదాల్లో ఉన్నటువంటి అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం పరిశీలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఎట్లున్నాము, ఏ రకంగా కలిసి ఉండడం ద్వారానే మన సమాజాన్ని ముందుకు తీసుకొని పోగలము అన్నటువంటి అంశాలు మనకు అవగతం అవుతాయి అన్నటువంటిది ఇస్తూ నేను చాలా టైం తీసుకున్నాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ కేవిఎస్ గారు. నమస్తే. సమాజంలో అసమానతలు ఉన్నాయన్నమాట నిజమండి. ఇప్పుడు ప్రతి వాడు చేయాల్సిన పని ఏంటంటే అసమానతలను తొలగించడానికి, కొన్ని అస్పృశ్యతను నివారించడానికి, అందరినీ పైకి తీసుకురావటానికి ఏం చెయ్యాలని ఆలోచించడం మానేసి దీన్ని తీసుకెళ్లి గ్రంథాలకు ముడివేయటం, లేకపోతే పూర్వకాలంలో సనాతన సాంప్రదాయానికి ముడివేయటం. ఇందాక ముక్తేశ్వరరాజు గారు చెప్పారు, గ్రంథంలా చదవండి. ఆ గ్రంథం ఈ సామాజిక రుగ్మత కారణం ఉందా లేదా పక్కన పెడదాం, గ్రంథాన్ని సపరేట్ చేస్తాం, కల్చర్, రిలిజియన్, సొసైటీ. ఈ గ్రంథాన్ని పట్టుకుని ఆ గ్రంథాన్ని ఏకడం దాటమే సరిపోతే మన టైం అంతా ప్రస్తుతం ఉన్న రుగ్మతల్ని మనం తొలగించే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదండి. ఆ గ్రంథాల్లో ఏమున్నాయి, దాంట్లో తప్పులు ఉన్నాయా కాదా, ఆర్యులు ఎవరు, ద్రావిడులు ఎవరు, నల్లటోళ్ళు ఎవరు, తెల్లటోళ్ళు ఎవరు, దీని గురించే చర్చ జరుగుతుంది. కానీ ఈవేళ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఏంటి, దీన్ని ఎలాగ ఎదుర్కొందాం, దీనికి ఎప్పుడో రాసిన గ్రంథానికి నా ఉద్దేశంలో ఏ సంబంధం లేదు. దాన్ని ముడిపెట్టడం అనవసరం. సోషల్ రుగ్మతల్ని, సోషల్ గా ఉన్న చీడ పురుగుల్ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకంటే ఎంత దారుణంగా తయారైందంటే పరిస్థితి, బుద్ధిజం మొట్టమొదటిసారిగా వచ్చింది, తర్వాత హిందూయిజం వచ్చింది అని ఒక రకమైన చర్చ తీసుకొచ్చి బుద్ధుడు దశావతారాలు కలిపారు. అంతకన్నా దారుణం దుర్మార్గం ఇంకేముంటుందండి. దశావతారాలు బుద్ధుడు లేడు కదా, బుద్ధుని దశావతారాలు చూపించి హిందువులు దుర్మార్గులుగా చూపించడం, లేకపోతే బౌద్ధులు చూపించడం, ఇది అనవసరం కదా. మనకి మతం అనవసరం. మతాన్ని పక్కన పెట్టి సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తే ఆ రుగ్మతను తొలగించగలం. కానీ ప్రతి దానికి కూడా ఋగ్వేదంలో వాక్యాన్ని, లేకపోతే బ్రాహ్మణ సుముఖమాసీత్ అనే వాక్యాన్ని తీసుకొచ్చి అప్పుడెప్పుడో జరిగింది ఈవేళ ఇది వచ్చింది అనుకోవడం కన్నా, ఈవేళ ప్రస్తుత సమాజంలో ఉన్న దౌర్భాగ్యాలు ఏమిటి, వాటిని ఎలా తొలగించాలి అందరం కలిపి, దాని గురించి ఆలోచిస్తే మనకి మంచి జరుగుతుంది. కానీ 24 గంటలు ఆ ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, బ్రాహ్మణులు ఏం చెప్పారు, అప్పుడు పరిపాలన ఎవరు చేశారు, అవి అనవసరం మురిగిపోయిన గురించి దాన్ని రిపేర్ చేయలేం కదా. రాబోయే దాని గురించి వాళ్ళకి ఏ రకమైన లెగసీ ఇవ్వగలం. ఈవేళ పూర్వంతో పోలిస్తే కొన్ని శతాబ్దాల ముందు కనుక ఆలోచించారు, దశాబ్దాల ముందు కన్నా ఈవేళ మనం బాగున్నాం. ఇంకా బెటర్ ఎలాగ ఇవ్వగలం, అందరూ ఎలా కలిసి ఉండగలం అని దాని మీద దృష్టి పెట్టి టెంపరీగా మతాన్ని పక్కన పెడితే, టెంపరీగా గ్రంథాలు, ఎందుకంటే ఈ రుగ్మతల గురించి మాట్లాడి ఏ వ్యక్తి కూడా ఆ గ్రంథం మీద పూర్తి అవగాహన కానీ, ఆ గ్రంథాన్ని చదవడం కానీ, ఆ గ్రంథంలో ఉన్న తర్క మీమాంస వ్యాకరణాలు కానీ తెలియవండి. కానీ దాంట్లో ఏదో ఉన్న వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని సమాజంలో రుగ్మతకి దాన్ని జోడించి ఆ గ్రంథాన్ని ఏకడం వల్ల అప్పుడు ఆ గ్రంథం వల్ల నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. ఏదో చదువుతున్న పాత గ్రంథం అది పక్కన పెడితే ఈవేళ మన ముందున్నది ప్రక్షిప్తం కాకుండా మన ముందు ఎదుర్కొండా ఉన్నవి బోల్డు సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే మా తాతగారు బాధపడేటట్ట అని తెలుసుకుని ఆ బాధ ఇంకా వ్యక్తపరచుకుంటా ఇంకా కుంచుకుపోవడం అనేది అనవసరం. ఈవేళ మనం ఎలాగున్నాం, మనలాగే మన పక్కవాన్ని ఎలా బాగు చేయాలా అనే ఆలోచనతో కనుక మనం ముందుకెళ్తే సమాజం బాగుపోతుంది. కానీ ఇంక 24 గంటలు ఋగ్వేదాలు, సామవేదాలు, యజుర్వేదాలు, బ్రాహ్మణ సార్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు ఏమైనా మాట్లాడతారా? తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? స్వర్ణలత గారు. నమస్కారాలండి అందరికీ. అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్, వీలైనంత షార్ప్ గా ఉండండి, ఎందుకంటే
నా కంగారంతా కూడా 7:30 అట్లీస్ట్ ఒక 7:45 క్లోజ్ చేయాలని ఇష్యూస్. లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ తెలుసు నాకు, ఒక్కొక్కటి చాలా లెంగ్తీ ఏరియాస్ అండ్ ఇట్ రిక్వైర్స్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఫర్ డిస్కషన్. ప్లీజ్ అమ్మా క్యారీ ఆన్. లక్ష్మీ నాగేశ్వరరావు గారికి నమస్కారాలండి. చాలా మంచి టాపిక్, అంటే కొంచెం అవేకన్ చేసే విధంగా ఉంది. అంటే ఆమె కోణంలో ఆమె ఎలా ఆలోచించారో ఇలా రాశారని చెప్పి ఆలోచింపజేసేటువంటి ఒక ఆలోచింపజేసేది. అంటే తన యాంగిల్లో, అంటే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒకటి ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఒక బాగుంది మీ టాక్ లో. అంటే ఆమె పుస్తకంలో ఏమేమైతే రాశారో వాటిని అన్నిటినీ కూడా మీరు చాలా వివరంగా చెప్పారు మొత్తం దాని గురించి. ముఖ్యంగా అంటే నాకైతే అనిపిస్తుంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. వేదాల్లో ఏమింది ఏమీ లేదు అని అని అన్నారు అని అంటే, అదే దాని యొక్క అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలి కదా. వాటిని అంటే దాని యొక్క పూర్తిగా, అంటే చాలా మంది అంటారంటే అన్ని డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళని నిక్షిప్తంగా ఉంటుంది దాంట్లో అటువన్నీ తెలుసుకోవాలంటే అనేసి. అంటే దాన్ని తెలుసుకోవాలంటే దానికి చాలా రీసెర్చ్ అవసరం అని, అదే అన్ని కూడా వివరంగా చెప్పలేదు అని కూడా అంటారు. అవి అందరూ చదువుకోకుండా నిక్షిప్తంగా వేరేగా పెట్టారు అనేది అందరూ తెలుసుకోవచ్చు కదా. ఏ గ్రంథమైనా సరే వాళ్ళు కూడా మెంటల్ గా ఎదిగేవారు. వాళ్ళు ఆ చదువు లేకుండా, చదువు అనేదే లేకుండా, వనధర్మ శాస్త్రం అదే కదండి. వాళ్ళకి చదువును దూరంగా పెట్టారు అనేది కరెక్ట్ గా. ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, మన ధర్మశాస్త్రం కులాలన్నీ ఎలా ఏర్పడ్డాయని ఉంది కదా. దాన్ని మనం కాదని దాన్ని పట్టుకొని ఇప్పుడే ఇదే కూర్చోవడం కాదు, దీన్ని ఎట్లా రెమెడీ చేయాలి అనేది ఆలోచించాలి. అదే అప్పటి కాల పరిస్థితులను బట్టి అవన్నీ ఉండేవండి బట్టి. ఇప్పుడు కాల పరిస్థితులకి అప్పుడు కాల పరిస్థితులకి ఎక్కడా పోలిక ఉండదు. అంతేకాదు ఎవరు జయించారో వాళ్ళదే హిస్టరీ వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ గొప్ప వ్యవహారం. అందులో కూడా కొన్ని అధర్మాలు అవి కనిపించాయి. అవి మన హిస్టరీ, ఆ మూలవాసుల హిస్టరీ అని అవడానికి. అంటే ఇప్పటి కాలం వాళ్ళు అప్పటి దాన్ని రాయడం అని అంటే వీళ్ళ కోణంలోనే రాస్తారు దాన్ని. సమాజ పరిస్థితులను బట్టి అక్కడ ఆవిడన్నీ చదివే చాలా చదివారు, చదవకుండా రాసింది. అవును, బాగుందండి, చాలా చదివారు, చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి, నేను నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. సారీ, నేను డ్రైవింగ్ లో ఉండి అన్మ్యూట్ చేసుకోలేకపోయాను ఇందాక. ఒకటి అనిపిస్తుంది అండి, ఇది వరకు కూడా అన్నాను 2-3 సార్లు, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ ఉంటే పురోగమనానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని నా భావన. ఇంకొకటి ఏంటంటే, మన చరిత్ర మనకి ఎంతవరకు తెలుసు, దేన్ని ఆధారపడి మన చరిత్రను మనం అర్థం చేసుకోగలుగుతున్నాము, ఎవరి ఇంటర్ప్రిటేషను ఏటి మీద బట్టి. ఉదాహరణకి ఆంథ్రోపాలజికల్ స్టడీ ప్రకారంగాను సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఎలా ఉంది మన చరిత్ర పరిణామాలు, కాలరీత్యా ఓల్గాసే గంగా దగ్గర నుంచి ఎన్నో రకాల మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. ప్లస్ మరొక ఇంటర్ప్రిటేషన్ అనే కాకుండా ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. అంటే వాళ్ళు ఆ కాలంలో రాసుకున్నవి, వాళ్ళకి తోచినవి, వాళ్ళకి తెలిసినవి, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ భాష, వాళ్ళ ఎక్స్ప్రెషన్. కాబట్టి అదే శాశ్వతం, అదే నిజము అని కూడా కాకుండానే దాంతో పాటుగా వాట్ మేక్స్ సెన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం, ఏమేమి జరిగినాయి, మనకేం అర్థమవుతున్నాయి, వాట్ కెన్ వి థింక్. జనాభా అందరూ ఇంటెలిజెంటే, ఒట్టిగా చదువుకొని అదే కరెక్ట్ అని అనుకోవటం, లేకపోతే ఏదో రాశారు, ఎవరో రాశారు, మన గిట్టనోళ్ళు కాబట్టి అంతా ఉడితే అనుకోవడం, అట్లా తర్కంగా కాకుండా యాజ్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్, హౌ కెన్ వి లెర్న్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా along with religion, socio-economical and political aspects. మనకి ఏం అర్థం అవుతుంది, ఎలా ఆలోచించవచ్చు, దాని గురించి ఆలోచింప చేసే విధంగా ఈ పుస్తకం రావటం చాలా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏమి ఇలా భలేగా రాసిందే, ఇట్లా రాసిందే అని మనం విపరీతంగా అనుకోకుండానే వాట్ డు వి లెర్న్. ఇంకొకటి అండి,
పురాణాలు చదివినా లేకపోతే అదర్ ఇంటర్ప్రిటేషన్ చదివినా కూడాను అసలు మన హోంవర్క్ ఏం చేస్తున్నాం మనం? ఆ రాసిన వాళ్ళని స్టాండర్డ్ గా తీసుకోవడమేనా ఇది వరకట్లో, లేకుంటే ఇప్పుడున్న వాళ్ళని మూఢంగా నమ్మటమేనా? బికాస్ వీఆర్ అగైన్స్ట్ ది ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇంపోజ్డ్ ఆన్ us బై అదర్ పీపుల్ అనుకోవడమా? లేకపోతే కొంచెం డూ సమ్ డ్యూ డిలిజెన్స్ అండ్ దే లెర్న్ అబౌట్ ఇట్ అండ్ సీ హౌ థింగ్స్ గో. మీరు రఘుకుమార్ గారు అన్నట్టుగాను లోహియా గారి విధానం కానీ లేకపోతే పూలే గారి విధానం కానీ రకరకాల ఎక్స్ప్లెనేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్, అండర్స్టాండింగ్స్ అనేది ప్లస్ ముక్తేశ్వర గారు అనుకుంటా అన్నారు, ఇవన్నీ మనకి ఎందుకు, ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని హౌ కెన్ వి డెవలప్ అండ్ ఇంప్రూవ్ ద డౌన్ ట్రాడన్ అండ్ మేక్ ఎవ్రీబడి బెటర్. అది కరెక్టే. అట్ ది సేమ్ టైమ్ లెట్స్ లెర్న్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ with some sense of intelligence and also sensibility and sensitiveness. I'm sorry I took too long, but we need to think. ఒట్టిగా ఫాలో అవడం, లేకపోతే ఎవరన్నా ఏదైనా రాస్తే వీరావేశంగా ఎందుకు రాశారు, మీరెవరు, అట్లా కాకుండా. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు. రంగారావు గారు ఉన్నారా? రంగారావు గారు లైన్ లో ఉన్నాను సార్. ఉన్నాను. ప్లీజ్. మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే నాకు నేను కనుక్కోవాల్సిన న్యూటన్ ఐన్స్టీన్ కనుక్కున్నాడే అనే పరిస్థితి నాకు కనిపిస్తారు. మీరు న్యూటన్ ఐన్స్టీన్ కనుక్కున్నారు, అయిపోయింది కదా, మరి నేను చెప్పేది అనే పరిస్థితిలో ఏ విద్యార్థి ఉన్నాడో అలా మీరు నాకు కనిపిస్తున్నారు. అయినా ఇవాళ మంచి కార్యక్రమం జరిగింది. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మనిషి తన యొక్క అవసరాన్ని బట్టి జంతువును పూజించాడు, జంతువును భక్షించాడు. ఏ జంతువునైతే పూజించాడో ఆ జంతువును ఆహారంగా భక్షించాడు. అది మొదటి పాయింట్. ఇంకా రెండో విషయం ఏంటంటే, మన సమాజంలో హేతువాద, నాస్తికవాద, బౌద్ధ దృక్పథాలు ఒక సంస్కృతి ఏర్పాటు చేసినవి. ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని లేదా హిందూ ధర్మాన్ని సంస్కరించే నడకలో ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అందులో ఉండే రుగ్మతలని తీసుకొని మళ్ళీ పతనమయ్యాయి. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కనుక లేకుంటే అందరం మిస్అండర్స్టాండింగ్ పోతాం. ఇప్పుడు జరిగేది కూడా కదే. అంబేద్కర్ రైట్స్ విజృంభించి డిమాండ్ చేసేది ఏ విధంగా ఉంటున్నాయి, అట్లే మార్క్సిస్టులు డిమాండ్ చేసేవి ఏ విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నాయా? ఎందుకు ఉండట్లేదు ఆలోచించాలి. ఈ విధంగా మేడం గారు చెప్పిన విషయం లోపల గిరిజనుల్లోనూ శూద్రుల్లోనూ కూడా ఉపనయనంతో సమానమైన ప్రక్రియలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. మనం సిరశెట్టి కాంతారావు గారు చాలా క్షేత్ర పరిశీలన చేసి కథలు, నవలలు రాస్తారు. వారి యొక్క ప్రోగ్రాంలో చెప్పారు, వారి యొక్క ఫేస్బుక్లో పెట్టారు. ఇది గిరిజనుల్లోనూ శూద్రుల్లోనూ కూడా ఉపనయనంతో సమానమైన ప్రక్రియలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. ఇంకా మన సామాజిక విషయానికి వస్తే సరోజినీదేవి, కమలాదేవి చట్టోపాధ్యాయ, మల్లాది సుబ్బమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇత్యాదులు, ఇప్పుడు లక్ష్మీ నాగేశ్వరి గారు, లక్ష్మీ వంకీపురం గారు, వీళ్ళందరూ కూడా సామాజిక దృక్పథంతో సామాజికంగా మంచి మార్పు వైపు కృషి చేస్తున్నారు. కరెక్ట్. సో ఈ విధంగా ఇవాళ ఒక మంచి ప్రోగ్రాం జరిగింది. చివరకు నాకు అవకాశం ఇస్తున్నారు. సరే, ఏదో నాకు తోచింది చెప్తున్నాను. ధన్యవాదాలు. అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు.
అరే ఫోటో సార్ దోనేపూడి నరేష్ బాబు గారు మీరు లైన్ లో ఉన్నారా? ఉన్నాను సార్. ప్లీజ్ ప్లీజ్. నేను స్పీకర్ ఆన్ చేసుకోలేదా ఇప్పటిదాకా? ఓకే, థ్యాంక్ యూ. సారీ సార్. నో ప్రాబ్లం సార్ ప్లీజ్. సార్ నమస్తే సార్. అదే అన్ని వేదాల్లోనే ఉన్నాయి అనే దృక్పథం నుంచి వేదాల్లో పెద్దగా ఏమీ లేదు అనే స్థితి దాకా మనం ఆ అభిప్రాయ భేదాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మరో చూపు అని చెప్పారు కాబట్టి ఆ చూపుని మనం వినేయగలిగే సామర్థ్యం కూడా మనకు ఉండాలి. కాకపోతే పుస్తకాన్ని పరిచయం చేయడంతో పాటుగా మేడం గారు ఏం చెప్పారంటే ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా మళ్ళీ అవి డిస్ట్రాక్షన్ వైపు వెళ్తున్నాయి, కానీ ఎసిమిలేషన్ కోసం మనం ఎట్లా చేయాలి అనే ఒక ప్రశ్న కూడా తన సొంత అభిప్రాయంగా చెప్పారు. దానికి ముక్తేశ్వరరావు గారు చెప్పిన ఆ సిద్ధాంతం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ గా చూస్తే టెక్స్టువల్ క్రిటిసిజం అని ఒకటి ఉంది. దాని పాటిగా మాత్రమే చూస్తే కనుక ఆ ఎసిమిలేషన్ కి దారి ఏర్పడుతుంది. దాన్ని ఆంథ్రోపాలజీ తోటి, సోషియాలజీ తోటి, ఇంకో హిస్టరీ తోటి కనుక మనం సమన్వయించి చూస్తే ఈ వైరుధ్యాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రస్తుత సమాజానికి ఏం పనికి వస్తుందని కేవీఎస్ గారు చెప్పిన ఒపీనియన్ తో నేను ఏకీభవిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. సిఎల్జీ నాథ్, సుదర్శన్, ప్రసూన, షార్ప్ గా 1 or 2 sentences లో మీ రిమార్క్స్ ను చేయండి. 1-2 sentences లో ముగించండి రిమార్క్స్ ని. థ్యాంక్ యూ. సుదర్శన్. శైలజ గారు. సో ఐ రివర్ట్ బ్యాక్ టు లక్ష్మీ నాగేశ్వర్ గారు అండి. లక్ష్మీ నాగేశ్వర్ గారు, మీరు మీ చివరి ఒక 3-4 minutes ఇంటర్వెన్షన్ తో సమ్అప్ చేస్తూ మనం లెట్ us గో ఫర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. అంతేనండి. ఇప్పుడు ఆవిడ చూపించినటువంటి వైరుధ్యాలు ఇప్పటికి కనిపిస్తున్నాయి. అది ఒకటి మనం గమనించాలి. మరి మెయిన్ గా శూద్రవర్ణం ఎలా ఏర్పడింది అనేది ఆర్ఎస్ శర్మ గారు రాసింది. మరి ఆర్కియాలజికల్ స్టడీస్ వేరే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కొసంబి రాసిన దాంతో ఆవిడ ఏకీభవిస్తూ చెప్పారు. ఈ 2 వర్గాలు ఎలా ఏర్పడాయి అనేది పురాణాల్లో కూడా కనిపించింది. పురాణాలు ఎలా మన హిస్టరీని చెప్పాయి అనేది చెప్పారు. పురాణాలు రాసింది ఎప్పుడో, అని జరిగింది ఎప్పుడో, గాథలుగా ఉన్నవి ఎన్నో మార్పులతో. మరి ఎవరు రాశారో వాళ్ళ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా రాసుకుంటారు. ఎందుకంటే హిందూ మత వ్యాప్తి వాటి యొక్క ఉద్దేశము బౌద్ధం తర్వాతనే రాశారు. బౌద్ధం యొక్క ఉచ్చస్థితి అయిపోయిన తర్వాతనే పురాణాలు రాయడం జరిగింది అని అది చెప్పారు ఆవిడ. ఎందుకంటే బౌద్ధంలో ఉన్న ఫిలాసఫీలు కూడా కొన్ని వీటిలో పురాణాల్లో ప్రతిఫలిస్తున్నాయి అని చెప్తారు. ఇది వాళ్ళు డౌన్ రావడానికి ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఏర్పాటు అయ్యారు, అందులో అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు. ఇది సమన్వయం ఎలా చేయాలి అనేది అందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ కూడా ఆలోచించి చెప్పారు కదండి. రిజర్వేషన్స్ ఎల్లకాలం జరిగితే అట్లా అందరికి కడుపు మండుతుంది. దాని ప్రత్యామ్నాయం అసలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేస్తుంటే, హాస్టల్స్ బాగా పనిచేస్తుంటే అసలు ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయేదండి అని చెప్పారు. అది నాకు నచ్చింది. మరి ప్రభుత్వాలు ఆ విధంగా కృషి చేయాలి, లేకపోతే ఈ డివైడ్ ఇలాగే ఉంటుంది. ఈ కడుపులో మంట. మనం సమన్వయంతో ముందుకు పోలేం. అవన్నీ వదిలేసి ప్రస్తుతం మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, నార్త్ సౌత్ డివైడ్ అయితే ఉందండి. నాకు రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది. మన వైపే చాలా దక్షిణాది వాళ్ళు చాలా ఇంటలెక్చువల్ గా ఉంటారని నాకు అనిపిస్తుంది. అండ్ రేషనలిస్టిక్ అప్రోచ్ కానీ, ఆ రియలిస్టిక్ యాటిట్యూడ్ కానీ దక్షిణాదిలో ఉన్నంత ఉత్తరాదిలో లేదు అని అనిపిస్తుంది. వాళ్ళతో మనం కొన్ని విషయాల్లో కలవలేం. ఆలోచన విధానంలో వీఆర్ మోర్ రాడికల్. అలాగే మోడర్న్ ఏరాలో రిఫార్మిస్ట్ మూమెంట్స్ ఆలోచనలో రిఫార్మిస్ట్ మూమెంట్స్ కూడా దక్షిణాదిలోనే ಹೆಚ್ಚು జరిగాయి. బ్రహ్మ సమాజము, అటు ఆర్య సమాజం అటు పక్క నుంచి వచ్చినా కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అని కూడా దక్షిణాది నుంచి జరిగాయి. అందువల్ల ఈ సమన్వయం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం చాలా బర్నింగ్ సిచ్యుయేషన్ లో ఉన్నాం. దాన్ని కొంత ఏదైతే మనం మతమూఢత్వంలో పడిపోకుండా రియలిస్టిక్
రియాలిటీగా చూడాలి, మన దృక్పథం అలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా అందరికీ కష్ట కలిగిస్తుంది నాకు తెలుసు. పేదలు ఏం లేదంటే బాధగానే ఉంటుంది. అదేం లేదండి, ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఇప్పుడు నాలెడ్జ్ ఇస్ కంటెస్టెడ్ నాలెడ్జ్ అంటాం మనం ఇవాళ. దిస్ ఈస్ ది ఏజ్ ఆఫ్ కంటెస్టెడ్ నాలెడ్జ్ అని. అంటే నాలెడ్జ్ ఒక గురువు చెబితే మిగతా అందరూ యాక్సెప్ట్ చేసే కండిషన్ లో సొసైటీ ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. సో యూరోప్ లో మార్పులు వస్తున్నాయి, అమెరికాలో మార్పులు వస్తున్నాయి, ఈవెన్ అరబిక్ నేషన్స్ లో, ఈ గల్ఫ్ కంట్రీస్ లో మార్పులు వస్తున్నాయి. పీపుల్ ఆర్ ఛాలెంజింగ్ ద అథారిటీ, గెటింగ్ దాన్ని పనిష్మెంట్స్ ఫర్ ది ఛాలెంజ్, ఇవన్నీ వస్తున్నాయి. ఏది కంగారు పడిపోయి ఇది కాదు, కొన్ని వందల ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటికీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరొక్కసారి అందరికీ గుర్తు చేసేది ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము లాస్ట్ మంత్ చిన్ననాటి జ్ఞాపకాలు అని అందరి చేత ఒక 5 నుంచి 10 పేజీల రైటప్ కోరాము. దానికి స్వర్ణలత గారు ఇన్ఛార్జ్. ఆవిడకి ఆ రైటప్ రాసి డైరెక్ట్ గా పంపించమని అడిగాము. ఇంకా ఎవరన్నా పంపించకపోయి ఉంటే, ఒకవేళ పంపించాలనే కోరిక ఉంటే, కంపల్షన్స్ ఏం లేవు వీటికి, కాబట్టి పంపించాలనే ఐడియా ఉంటే, ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఒక రిమైండర్ గా తీసుకొని కైండ్లీ సెండ్ ఇట్ డైరెక్ట్లీ టు స్వర్ణలత గారు. సో విత్ దిస్ రిక్వెస్ట్ అండి, I thank you all for your wonderful participation and making one more evening highly fruitful, and we will meet again in the next session with a different subject. Thank you all. Thank you very much. నేను పంపించేసానండి నా చిన్ననాటి జ్ఞాపకాలు, మీకు కూడా పంపించాను. మీరు ఇంకా చూడలేదు? లేదు, చూసాను లిస్ట్ లో వచ్చింది. ఇప్పుడు దాకా 7 పంపించారండి. అన్ని లిస్టులు ఉన్నాయి మా దగ్గర, మేము మార్క్ చేసుకున్నంత మార్క్ ఎర్ర పుస్తకం ఉంది. మేడం పంపించిన 7 మంది పేర్లు ఒకసారి చెప్పగలిగితే విని ఆనందిస్తాము. అదే అవధానం రఘుకుమార్ గారండి, కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు, కొత్త కృష్ణమోహన్ గారు, జ్ఞానప్రసన్న గారు, బాలమోహన్ దాస్ గారు, హైమావతి గారు, మురళీధర్ గారు. ఎన్ని పేజీలమ్మా? ఒక 5 పేజీలండి, 5 నుంచి 10 వరకు. నంబర్ కావాలి, మరి నంబర్ వాట్సాప్ చేయమంటారా? నేను కూడా పంపిస్తాను, ప్రయత్నం పంపిస్తాను. తెలుగులోనే పంపించాలి, మళ్ళీ ఇంగ్లీష్ లో పంపించకండి, తెలుగులోనే పంపించాలి. తెలుగులోనే పంపిస్తాను, కానీ ఆవిడ నంబర్ గానీ అడ్రస్ గానీ వాట్సాప్ గానీ ఉండాలి కదా. ఉంటుంది, గ్రూప్ చూస్తే ఆవిడ నెంబర్ కనబడుతుంది. అయినా నేను మీకు ఇస్తాను, పంపిస్తాను. I'll send you. Okay. So thank you all అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ సిఎల్జీ నాథ్ గారు ఒక 2-3 టైమ్స్ మనం పిలిచాను, మీరు లైన్ లోకి రాలేదు. సిఎల్జీ నాథ్ గారు ఏదో తినడంలో బిజీగా ఉన్నారు. ఏదో తినడమేనా? మనకందరికి పెట్టకుండా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఏ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి.